హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జనులతో ఈ సాంగత్యం జరుపుకుంటూ వస్తున్నాం. గత 40 రోజులుగా ఈరోజు 40 రోజుకి చేరుకున్నామండి. అప్పుడే అనిపిస్తుంది కదూ! ప్రతిరోజు ఇద్దరు పిరమిడ్ మాస్టర్స్ యొక్క సాంగత్యంలో ఇది జరుగుతూ వస్తోంది. ఈ సజ్జన సాంగత్యం. మరి ఏంటి ద కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటి? అన్న ఆ విషయ జ్ఞానాన్ని అంతా కూడా మనం సేకరిస్తూ వస్తున్నాం. ప్రతిరోజు పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో. మరి ఇవాళ కూడా వారి ఆధ్వర్యంలోనే మనం ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకోబోతున్నాం. మరి కంప్లీట్ అంటే ఏ విషయాన్నైనా మనకు తెలిసి ఏంటంటే కంప్లీట్ చేయడం అంటే ఒక జీరో ఉందంటే దాన్ని మొత్తం ఇలా కంప్లీట్ చేయడం అని అర్థం. బట్ ఆ కంప్లీట్ చేసే విషయంలో ఎన్నో ఎన్నెన్నో సవాళ్లు మనకు ఎదురవుతూ ఉంటాయి. దాన్ని ఎదుర్కొంటూ మనం ఆ సవాళ్ళని ఎదుర్కొంటూ దాన్ని పరిపూర్ణత్వం చేసుకుంటూ వెళ్తేనే కంప్లీట్ అవుతారనమాట. ఏదైనా సరే ఒక విషయంలో అయినా, ఒక మనిషి విషయంలో అయినా కూడా. అలాగా ఒక పరిపూర్ణత్వం సాధించిన ఒక విజ్ఞాన భాండాగారమే మన పత్రిజీ. వారిని చూసి మనం ఏం నేర్చుకున్నాం? వారి సాంగత్యంలో ఏం తెలుసుకున్నాం? అన్నదే ద కంప్లీట్ మ్యాన్ అన్నమాట. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనకి మాస్టర్ సిద్ధంగా ఉన్నారండి ఇవాళ. మరి వారి జ్ఞానాన్ని మనం అందుకుందాం. మరి ఓకే. థాంక్ యూ మేడం. గార్లపాటి శ్రీదేవి గారు సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేసుకుందాం. మేడం వెల్కమ్ మేడం మీకు. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి వెల్కమ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ. ధన్యవాదాలు. అద్భుతమైన అవకాశం ఇచ్చారు ఇందు మేడం గారు. ఇందుమతి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఆత్మీయ ప్రణామాలు. అలాగే ఈ సెషన్‌ను స్టార్ట్ చేసిన వెంకట్ గారికి, వారి మిత్ర బృందానికి, హోస్ట్‌లకి, కో-హోస్ట్‌లకి ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు, ఆత్మీయ ప్రణామాలు, కృతజ్ఞతలు. అంతేకాదు మనందరి గురుదేవులు సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు, దైవజ్ఞులు, బ్రహ్మర్షి డాక్టర్ పితామహ సుభాష్ పత్రిజీ గారికి, ధర్మపత్ని, సహధర్మచారిణి స్వర్ణమాలమ్మ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. గురు దంపతులకు మరి ఈ రోజు నాకు అద్భుతమైన అవకాశం లభించిందనే చెప్పొచ్చు. ఎందుకంటే అది చెప్పే ముందు నా పేరు గార్లపాటి శ్రీదేవి. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించి 16 సంవత్సరములు పూర్తి చేసుకున్నాను. ఇక ఏ గురువు వద్దని ఇక ఏ గురువు అవసరం లేదు, ఇక ఏ సాధన అవసరం లేదు అనే స్థితికి నేను చేరుకున్నాను. మరి అలాంటి నాకు దొరికిన మహా అద్భుతమైన అవకాశము ద కంప్లీట్ మ్యాన్. అంటే గురువు నుంచి మీరేం నేర్చుకున్నారు? కంప్లీట్ అంటే పరిపూర్ణత. అచ్చమైన, స్వచ్ఛమైన సమాధానం కంప్లీట్ అంటే పరిపూర్ణత. ఏ పనైనా కంప్లీట్ అయిపోయింది అంటారు. అంటే ఇంకేం మిగిలి ఉండలేదు, మిగలలేదు, శేషము లేదు. కంప్లీట్ అంటే పరిపూర్ణత. అలా పరిపూర్ణత్వం భూమి మీద సాధించిన వారిలో మన మన గురువు, ఆ గురువుతో మనం నడవడం మహాభాగ్యము. నేను ఏ ఎపిసోడ్ ప్రారంభించినా ఓంకారంతో ప్రారంభిస్తాను. ఈరోజు కూడా ఈ ఎపిసోడ్‌ని ఓంకారంతో ప్రారంభిస్తున్నాను. ఓం 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 ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా.
జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పుటత్వం చ హనుమస్మరణా భవేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఒక్క విషయం చెప్పి కార్యక్రమం ప్రారంభిస్తాను. ఒకానొక సందర్భంలో పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందంట, స్వామి మీరు ఎప్పుడు చూసినా ధ్యానంలోనే ఉంటారు, కారణం ఏంటి? మీకంటే గొప్పవారు ఉన్నారా ఈ సృష్టిలో అని అమాయకంగానో కావాలనో ప్రశ్నించింది ఆదిపరాశక్తి పరమేశ్వరుడను. అప్పుడు ఆయన పార్వతీదేవి వంక చిరునవ్వుతో చూస్తూ, దేవి ఈ ప్రశ్న నువ్వు కావాలని అడిగావా, లేకపోతే అనుకోకుండా అడిగావా, లేకపోతే ఈ సృష్టికి తెలియజేయడానికి అడిగావో నాకు తెలుసు. కాబట్టి నేను ఎప్పుడు అసంపూర్ణుడునే దేవి. చాలా అద్భుతమైన వాక్యం ఇది, పట్టుకోవాలి మనం. పరమశివుడు పార్వతీదేవితో చెప్తున్నాడు, నేనెప్పుడు అసంపూర్ణమైన వాడినే, నేను సంపూర్ణ మానవుడిని కాదు. నేను నా పూర్ణత్వం తెలుసుకోవడం కోసమే సాధన చేస్తున్నాను. నేను మహావిష్ణువుని, బ్రహ్మని కూడా ధ్యానిస్తున్నాను. వారిద్దరూ నాతో కలిపితేనే పూర్ణ మానవుడు. అంటే త్రిమూర్తులు ఏకరూపదారులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సృష్టి స్థితి లయ. ఈ మూడిట్లో ఏది ఆగిపోయినా ప్రమాదమే, ఏది జరగకపోయినా ప్రమాదమే. సృష్టి స్థితి లయ అంటే ఈ మూడు ఏకము. మూడుగా చూపిస్తున్న ఈ మూడుగా కనిపిస్తున్న ఇవి ఏకము. అంటే త్రిమూర్తులు ఏకస్వరూపులు అనే విషయాన్ని పార్వతీదేవి ద్వారా ఈ సృష్టికి అందించారు పరమేశ్వరుడు. ఈ ఒక్క ఉదాహరణ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనే శ్లోకాన్ని ఎక్కడా కూడా వినిపించకుండా రాను, ఏ క్లాస్కి వెళ్ళినా కూడా. ఎందుకంటే గురువు ఆ మూడు రూపాలను కలిగి ఉన్న ఏకరూపధారి, ద కంప్లీట్ మ్యాన్. అంటే సృష్టి స్థితి లయలు మూడు కూడా తానే ఆచరిస్తూ వాటిని నిర్వర్తిస్తూ ఈ జగత్తుకి తానే సృష్టిగా, తానే స్థితిగా, తానే లయగా ఉండేవాడు జగద్గురువు. అలాంటి జగద్గురువే మనకి శ్వాస మీద ధ్యాస అనే ప్రణాళికను, ఆధ్యాత్మిక సత్యంతో కూడిన సాధనను మనకి అందించారు జగద్గురువులు బ్రహ్మర్షి పితామహ. నిజానికి ఆయన పితామహ అనే పదము చక్కగా సరిపోతుంది. అంతేకాదు ఆయనకి జగత్తుకే గురువు. ఎందుకు? జగత్తులో ఈ సృష్టిలో ఎవరూ చెప్పని ఒక విషయాన్ని ఊరు వాడ ఏ తేడా లేకుండా సాధ్యమైనంత వరకు, అంటే తన శక్తికి మించి పగలనక రాత్రనక ఎండనక వాననక ఈ ఊరా ఆ ఊరా అనే భేదం లేకుండా ప్రతి ఊరికి ప్రయాణం చేస్తూ, మరి ఇద్దరితో మొదలయ్యి అది 200, 2000, ఇప్పుడు 2,00,000, 2,00,00,000 అలా విస్తరించి ఈరోజు 200 దేశాలు శ్వాస మీద ధ్యాస అనే పదాన్ని వినడమే కాకుండా ఆ సాధనా రహస్యాలను కూడా తెలుసుకుని సాధన కూడా చేస్తున్నారు. ఇది అద్భుతం, మహా అద్భుతం. పత్రిజీని చూసి, ఆయన యొక్క సంకల్పాన్ని చూసి ఆశ్చర్యపోయాను 2009 ఫిబ్రవరిలో.
ఏంటి మహాసంకల్పము? ఏంటి శ్వాస మీద ఎందుకు పెట్టాలి? పెడితే ఏమవుతుంది? అనేక ప్రశ్నలు, సమాధానం లేని ప్రశ్నలు కోకొల్లలుగా మనసులో. ప్రతి ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నాను. ఎందుకంటే ప్రశ్న ఎక్కడుంటాదో సమాధానం కూడా అక్కడే ఉంటుందని చెప్పారు నా తొలి గురువు. అలా నా తొలి గురువు చెప్పిన సమాధానం ద్వారా నేను ప్రశ్నను ప్లస్ సమాధానాన్ని కూడా నేనే పొందాను. అలా జగద్గురువులు ఎంతో మంది భూమి మీదకి వచ్చారు, వస్తున్నారు. కానీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లాంటి మహాయోగి, యోగీశ్వరుడు భూమి మీదకి వచ్చిన ఒక సృష్టికర్త, స్థితికర్త, లయకర్త. త్రిమూర్తి స్వరూపము. ఆయన త్రిమూర్తి స్వరూపమే కాదు, పరబ్రహ్మ యొక్క అనుమతితో భూమి మీదకి వచ్చిన బ్రహ్మజ్ఞాని. తను వచ్చిన సంకల్పాన్ని నెరవేర్చుకుని, అంటే ఏ అధికారి అయినా సరే ఉద్యోగానికి ఒక పని చెయ్యమని ఒక 3 నెలలు గడువు పెడితే, ఈ 3 నెలలలో ఆ ఉద్యోగి ఆడుతూ పాడుతూ చేసేవాళ్ళు కొంతమంది. వాయిదాలు వేసేసుకునేవాళ్ళు కొంతమంది. కానీ ఈయన ఇచ్చిన గడువుకి సగం రోజుల్లోపే, అంటే 100 ఏళ్ల జీవితము హాయిగా జీవించవచ్చు. కానీ ఇచ్చిన గడువు కంటే ముందే కూడా తన యొక్క ప్రణాళికను పూర్తి చేసుకుని వెళ్ళిన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఈ భూమి మీద అలాంటి గురువు దొరకడం మన పూర్వజన్మ సుకృతము. పత్రిజీ గారు ఒక మాట అంటారు, "అదృష్టం అనేది ఎక్కడా లేదు. నీ ప్రయత్నమే అదృష్టము. అదృష్టం అనే మాట వాడకండి" అంటారు. ప్రయత్నం, ప్రతీదీ ప్రయత్నమే. నీ హ్మ్. ప్రయత్న లోపమా? లేతే నీ ప్రయత్నం అధికంగా ఉందో చూసుకోవాలి. అధిక ప్రయత్నం చేయమన్నారు. దాన్నే అధిక సాధన అంటారు. తీవ్రమైన ప్రయత్నము అంటారు. అదే అఖండ సాధన, అఖండ తపస్సు. మరి ఉదాహరణకి ఒక్కొక్క తరానికి, అంటే ప్రతి 100 సంవత్సరాలకి భూమి మీదకి దైవం వస్తారట. ఒక్కొక్క తరం వాళ్ళకి ఒక్కొక్క దైవం. మన తరం ఈ సమయంలో వచ్చిన దైవమే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. కానీ ఒకటి, నేను దేవుణ్ణి కాదు, నేను మీలాంటి వ్యక్తినే అని ఒక్క పాట పాడారండి. అన్నలార, తమ్ములార, చెల్లిలార, అక్కలార, ఎంత మంచి పదం వాడారు ఆయన. ధ్యానము చేద్దామురో అన్నలార, శ్వాసను పడదామురో. ఆ పాట వింటున్నప్పుడు కొత్తలో 2009 ఫిబ్రవరిలో వచ్చాను ఆధ్యాత్మిక జీవితం. నాకు ఆ పాట నచ్చలేదు, ఆ గొంతు నచ్చల. హ్మ్. ఎందుకంటే అప్పుడు నాకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. అందుకే నచ్చలేదు. తర్వాత నేను అసలు ఏంటి ఈ శ్వాస మీద ధ్యాస ఏంటి? దీని అంతు చూడాలి, అంతు చూడాలి అని కూర్చున్నా. అలా కూర్చుని కొన్ని వేల పుస్తకాలు చదివినప్పుడు సుమారుగా ఇప్పటి వరకు నేను చదివిన 3000 పుస్తకాలు సుమారుగా. ఆ ఆ స్వాధ్యాయం ద్వారా, ఆ సాధన ద్వారా నాకర్థమైన విషయము, ఎంత సామాన్యమైన విషయం, సామాన్యమైన పాటలో ఎంత అద్భుతమైన రహస్యం చెప్పేశారు ఈయన అని. ఎందుకంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఒక్క మాట అంటారు. "అర్జున, నీకు నేను చెబితే అర్థం కావట్లేదు. నీకు నీ జన్మలు తెలుసు, నా జన్మలు తెలుసు. నీకు నీ గత జన్మలు తెలియదు. రాబోయే జన్మలు కూడా తెలీదు. అందుకే నువ్విలా మాట్లాడుతున్నావు" అని అద్భుతంగా అక్కడ భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పినట్టుగా మనకి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఏమని? "అన్నలార, అక్కలార, తమ్ములార, చెల్లిలార, ధ్యానం చేస్తే జ్ఞానమంట, జ్ఞానం వస్తే శక్తి అంట. శక్తిని పట్టుదామురో అన్నలారా." ఎంత అద్భుతంగా, సామాన్యమైన పండితులకు కాదు, పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో ఆయన పాటలు, ప్రసంగాలు. మహాద్భుతం అది.
ఆ పాట నాకప్పుడు నచ్చలేదు. సాధన చేస్తూ, చేస్తూ, చేస్తూ స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేస్తూ, శ్వాస మీద ధ్యాస గురించి నేను పూర్తిగా అవగాహన పొందిన తర్వాత నేను ఏడవడం మొదలుపెట్టాను. ఎందుకు? ఆ పాటని ఎంత అసహించుకున్నాను. పైగా అప్పట్లో సీడీలు ఫార్వర్డ్ చేసేసేదాన్ని. ఆ పాటొస్తే పాటని ఫార్వర్డ్ చేసేదాన్ని. తర్వాత కాలంలో సాధన చేయగా, చేయగా నాకొక పరమ సత్యం తెలిసింది. ఏమని? ఆయనేమంటున్నారు? అన్నలారా, అక్కలారా, తమ్ములారా, చెల్లిల్లారా. అంటే అర్థమేంటి? మనమందరం ఒక జన్మలో జన్మలుగా భూమి మీదకొచ్చాము కదా! అనేక వందల, వేల, లక్షల జన్మలు. మనం కలియుగంలో మాత్రమే లేము. ద్వాపర, త్రేత, కృతయుగాల్లో కూడా ఉన్నాము. అందుకే మనం అక్కడ అన్నలము, అక్కలము, చెల్లిళ్ళము, తమ్ముళ్ళము, మనం ఒకే కుటుంబంలో అనేక సార్లు వస్తూ, వెళుతూ, వస్తూ, వెళుతూ ఈ భూమి మీదకి వచ్చాము అనే అంతరార్థం ఆ పాటలో ఉంది. మనం గ్రహించుకోవాలి. అంత అద్భుతమైన, సామాన్యమైన పాటలో విశేషమైన అంతరార్థాలు చెప్పి మనకందించిన జగద్గురువులు. ఆయన నుంచి నేను తెలుసుకున్నది, నేర్చుకున్నది ఒకటే. ఏంటంటే అంతా ఒక్కటే. ఇలా అంతా ఒక్కటే అని చెప్పిన వారు ఎవరూ లేరు. నన్ను ముట్టుకోకూడదు, నన్నంటుకోకూడదు, నేను గురువుని, దూరంగా ఉండాలి అని చెప్పిన వారే గాని, ఇలా ప్రజలు మధ్యలోకి వెళుతూ, వెళుతూ, వెళుతూ తాను, నేను సమానమే. ఇదంతా వసుదైక కుటుంబము. ఇక్కడ ఒక కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, ఏదీ లేదు. అందరిలో ఉన్నది ఒకటే చైతన్యం అని చెప్పిన ఏకైక గురువు, జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. లేకపోతే షేక్ హ్యాండ్ ఇవ్వడం ఏంటండి? షేక్ హ్యాండ్ ఇవ్వడం ఏంటి? భుజాల మీద చేతులేసి దగ్గరికి తీసుకోవడం ఏంటి? అది వసుదైక కుటుంబము. అంతా ఒక్కటే, అంతా ఒక్కటే. చాలా మంది ప్రసంగాలలో చెప్తారు. ఆచరణలో పెట్టరు. ప్రసంగాలలో చెప్పిన ప్రతి విషయాన్ని ఆచరణలో పెట్టిన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. స్ఫూర్తిదాత. అంతేకాదు బుద్ధుడు 18 ఆదర్శ సూత్రాలు, పతంజలి 8 అష్టాంగ మార్గ ఆదర్శ సూత్రాలు, అలాగే క్రీస్తు 10 కమాండ్‌మెంట్స్ అంటారు. అంటే 10 సూత్రాల ప్రణాళిక. అలాగే షిరిడీ సాయినాథుడు 11 ఆదేశ సూత్రాలు ఇచ్చి భూమి మీద మనకి వెళ్ళిపోయారు. కానీ పితామహ 9 నవరత్నాలు అనే స్తోత్రాలు మనకి అందించారు. 9 నవరత్నాలు. అందులో ఏమున్నాదో తెలుసా అండి? నేను నిన్ను ఉద్ధరిస్తాను. నన్ను తలుచుకుంటే నీ కష్టాన్ని గట్టెక్కిచ్చేస్తాను. నేను నీకు తోడుగా ఉంటాను అని ఎక్కడా చెప్పలేదండి. ఎంత అద్భుతంగా చెప్పేశారో. ఏమని? న్ నీకు నేను తోడు కాదు. ఏమని? జీవుడే దేవుడట. అంటే నువ్వు దేవుడివి. నేను దేవుడినే, నువ్వు దేవుడివే. దేహమే దేవాలయం. శ్వాసే గురువు. సమయమే సాధన. సహనమే ప్రగతి. అనుభవమే జ్ఞానము. జ్ఞానమే ధర్మము. ధర్మమే మోక్షము. శ్వాసే పరబ్రహ్మము. ఈ 9 సూత్రాల ప్రణాళిక మనకు అందించారు. అందులో నేను ఏమీ చెయ్యను. అంతా నువ్వే చేసుకోవాలి. ఎంత అద్భుతమండి. ఆ 9 సూత్రాలు, నవరత్నాలు మనకు అందించారు. ఆ నవరత్నాలు పట్టుకుంటే చాలు. మనం రత్నంలా మారిపోతాం. రాయిగా ఉన్న మనం రత్నంగా మారుతాము. నేను నిజంగానే 2009కి ముందు రాయిలాంటి మనస్తత్వము. కళ్ళు మూసుకొని కూర్చున్నాను. ఎవరో బంగారు తల్లి చెప్పారు. ఇక్కడ 2-4 ధ్యానం చేస్తామండి అని. ఖాళీనే కదా అని వెళ్ళాను. వెళ్ళిన కొత్తలో ఎందుకొచ్చానురా దేవుడా! నా కర్మ కాలిపోయింది. రేపటి నుంచి రాకూడదు. అనవసరంగా వచ్చాను అనుకున్నాను. తర్వాత అందులో మాధుర్యం చూసి, అందులో ఆనందం చూసి, అందులో ఆరోగ్యం పట్టుకుని, అప్పుడు ఇది కర్మ కాలిపోతేనే వస్తాము. అప్పుడు నిజంగానే తిట్టుకున్నాను. నాకు కర్మ కాలి వచ్చానురా! అనవసరంగా వచ్చానని. కాదు. అవసరం కోసమే వచ్చాను. కర్మలు కాల్చుకోవడం కోసమే వచ్చాను. అది తెలుసుకొని ఆశ్చర్యపోయాను. భూమిపైన ఎందరో గురువులు, బోధ గురువులు, బాధ గురువులు, డబ్బులు కమ్ముకునే విద్య కాదు, ఇది ఉచితము అని చెప్పిన వారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ.
ఉండి లేని సంస్థ ఏదైనా ఉందా అంటే ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ మాత్రమే. ఇంకొకటి మనమంతా పత్రిజీ గారు ఒక్క మాట అన్నారు. మనమంతా దైవత్వం మరిచిపోయిన మానవులం. మనం భూమి మీదకి రావడం దేవుళ్ళుగా వచ్చాము. మన దైవత్వాన్ని మర్చిపోయాము. మరిచిపోయిన మన దైవత్వాన్ని పొందడం కోసం సాధన అన్నారు. ఎంత అద్భుతమైన ఎంత అద్భుతమైన ఉన్నతమైన వాక్యం అది. మరచిపోయిన మన దైవత్వాన్ని తెలుసుకుంటున్నాం, మళ్ళీ గుర్తిస్తున్నాం, మళ్ళీ పొందుతున్నాం అన్నారు సాధన. అంతేకాదు తానే స్వయంగా రచించి, స్వరపరిచి ఆలపించిన పాటలలో మధురం మధురం అంతా మధురం, కలిమి మధురం, లేమి మధురం. ఎవరైనా ఇలా చెప్తారా? ఎవ్వరు చెప్పరండి. ఆ వ్రతం చెయ్యి, ఆ నోములు చెయ్యి, లేతే ఆ మంత్రం జపించు, లేకపోతే నీకు మంత్రం ఇస్తాను, ఆ మంత్రం జపించు. అప్పుడు నువ్వు పోగొట్టుకున్నయన్నీ వస్తాయి అని చెప్తారు గానీ, ఈయన పోగొట్టుకున్నది, రాబట్టుకున్నది ఏముండదు. కలిమి మధురము, లేమి మధురము. నిన్నెవరైనా తిట్టారా? మధురము. నిన్నెవరైనా కొట్టారా? మధురము అన్నారు. అర్థం కాలేదు. మానం మధురం, అవమానం మధురం. అలాగే అవమానించబడినా కూడా మధురంగా భావించారు. టీవీ 9లో అదే పనిగా ఒక రోజంతా ఆయన గురించి చెడ్డగా చూపిస్తే, అవమానం కూడా మధురంగా భావించారు. మౌనం వహించారు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకేం చెప్తున్నారు? కష్టం వచ్చినప్పుడు మౌనంగా ఉండు. కష్టం కలకాలం ఉండదు. అవమానం వచ్చింది నీకు. మౌనంగా ఉండు. అవమానం ఎల్లకాలము ఉండదు. ఇది కదా చెప్పారు మనకి. అంతేకాదు జననం మధురం, మరణం మధురం. మరణం మధురమని ఎవ్వరు చెప్పలేదిక్కడ. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. జాతస్య హి ధ్రువో మృత్యుః, ధ్రువం జన్మ మృతస్యత. చూడండి, పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు తిరిగి పుట్టక తప్పదు. అనివార్యమైన ఈ విషయానికి చింతించడం తగదు అని అక్కడ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెబితే, ఓహో! శ్రీకృష్ణ పరమాత్మ కదా అనుకున్నాం. హ్మ్. ఆయన చూసామో, అప్పుడున్నామో లేదో తెలీదు. ఈ మధ్యవర్తులు చెప్పిన మాటలే. కానీ ఇప్పుడొచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ జననం మధురం, మరణం మధురం, యోగం మధురం, వియోగం మధురం. నీ భర్త చచ్చిపోయాడా? ఏడుస్తూ కూర్చోకు. నీ భార్య చనిపోయిందా? ఏడుస్తూ కూర్చోవద్దు. పిల్లలు దూరమయ్యారా? ఏడుస్తూ కూర్చోవద్దు. నీ ఆస్తి పోయిందా? ఏడుస్తూ కూర్చోవద్దు. నువ్వు కుబేరుడివి అన్నారు. చాలా మందికి అర్థం కాలేదు. కుబేరుడేంటి అన్నీ పోగొట్టుకున్నాను అంటే, కుబేరుడు అంటే ఆనందంతో ఉన్నవాడు. వచ్చిన ఆనందమే, పోయిన ఆనందమే. బేరమనకుండా ఉన్నవాడిని కుబేరుడు అంటారట. కుబేరుడు అంటే హ్మ్. ఆనందంగా ఉన్నవాడు. అంతేగాని బాగా డబ్బున్నవాడు కాదు. మనకి పరమార్థాలు, అంతరార్థాలు వెతుక్కుంటే మనకర్థమవుతాయి. కాబట్టి ఇలాంటి పరమార్థాలన్నీ పత్రిజీ గారు వచ్చినప్పుడల్లా ప్రతి స్టేజ్ మీద కూడా ఒక్కొక్క అద్భుతమైన రహస్యాన్ని చెప్పేవారండి. మరి అలాంటి పరమ రహస్యాలనే మణులు, రత్నాలు, ముత్యాలు, మూటలు అవన్నీ ఏరుకుని కట్టుకున్నాను. అలా కట్టుకున్న మూటలను ఇప్పుడు మీరడిగారని విప్పుకుంటున్నాను. మరి పట్టాభిషేకం నువ్వు రెడీగా ఉండాలి రామా! నీకు పట్టాభిషేకం అంటే అలాగే నాన్నగారు. అదే నోటితో నువ్వు అడవులకెళ్ళిపోవాలి నాయనా అంటే, అలాగే నాన్నగారు. అక్కడ అలాగే, ఇక్కడ అలాగే అని మరి పట్టాభిషేకం అన్నా, కారడవులకెళ్ళడం అన్నా ఒకే రీతిగా తీసుకున్న మహానుభావుడు శ్రీరామచంద్రుడు. అదే విధంగా ధ్యానం చేసేవారే అపార్థం చేసుకుని తిడుతున్నప్పుడు కూడా పల్లెత్తు మాట అనకుండా
తిట్టిన వారు తిడితే కృతజ్ఞతలు చెప్పుకోండి అని చెప్పి, వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పించి చప్పట్లు కొట్టించిన మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎందుకంటే ఆ పరమాత్ముడికి సర్వము తెలుసు. అందుకే ద కంప్లీట్ మ్యాన్. సర్వము తెలిసిన వాళ్ళకే ఆ పదం. మిగతా వాళ్ళకి ఆ పదం వర్తించదు. దాన్నే సర్వజ్ఞత అంటారు. సర్వజ్ఞత సిద్ధించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు భూమి మీద. అలాంటి సర్వజ్ఞత సిద్ధించిన వ్యక్తి పరిపూర్ణ మానవుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. కంప్లీట్ అంటే పరిపూర్ణత్వము. జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదు. ఒక సెంటు భూమి కూడా ఆయన పేరు మీద ఉండదు. ఒక కారు ఉండదు, బంగళా ఉండదు. అంతేకాదు ఇప్పటివరకు భూమి మీద ఇన్‌కమ్ టాక్స్ కట్టని వ్యక్తిగా పత్రిజీ గారిని చెప్పుకోవచ్చు. నాకందుకే ఆ గురువంటే ఎంత గౌరవమో. అడిగినప్పుడు ఇందుమతి గారు అడిగినప్పుడు ఎంత ఆనందం అనిపించిందో. అసలు ఇన్‌కమే లేని వాడికి ఇన్‌కమ్ టాక్స్ ఏంటండి? అసలు తనకి ఇన్‌కమే లేదు. అంతా ఔట్ గోయింగే. ఇన్‌కమింగ్ లేదు. అంటే ఆయన తెలుసుకోవలసిందేమీ లేదు. అంతా చెప్పడమే. ఔట్ గోయింగే. ఇన్‌కమింగ్ లేదు. అలాంటి ఇన్‌కమ్ టాక్స్ కట్టని భూమి మీద ఉన్న గురువులలో ఏ గురువుకి లేని అద్భుతమైన బ్రహ్మజ్ఞానము, బ్రహ్మాండ జ్ఞానముతో భూమి మీదకొచ్చి, ఈ భూమిని నాది కాదు, ఈ నీరు నాది కాదు, అగ్ని నాది కాదు, వాయువు నాది కాదు, ఆకాశము నాది కాదు, ఏది నాది కాదు. కానీ అన్నీ నేను వాడుకుంటాను ఉన్నంత కాలము అని అన్నిటిని వాడుకుంటూ దేని మీద అధికారం లేని వ్యక్తే ద కంప్లీట్ మ్యాన్. మనకి చెప్పారు. పైగా ఇంకొక రహస్యం చెప్పారు. భూమికి లేదు కులం, నీరుకు లేదు, అగ్నికి లేదు, వాయువుకు లేదు, ఆకాశంకి లేదు. మనకెందుకు కులం అని చెప్పి అరకులో ఈ ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు స్నానం చేస్తుంటే ఒక బ్రాహ్మణ వ్యక్తి స్నానం చేస్తుంటే ఆయన జంధ్యం తీసేసి "నువ్వు బ్రాహ్మడువని అందరికీ తెలియాలా" అని జంధ్యం తీసేసి అవతల పారేశారు. అంటే దాన్ని చాలా మంది తప్పుగా భావించారు. కానీ అందులో అనంతమైన శక్తుంది. పరమాద్భుతమైన శక్తుంది. బ్రాహ్మణుడు అంటే భుజం మీద అడ్డంగా జంజి వేసుకున్నవాడు కాదని, బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న వాడినే బ్రాహ్మణుడు అంటారని అప్పటికప్పుడే చెప్పేశారు. బ్రహ్మజ్ఞానం పొందమని. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం పొందినవాడు అని అర్థం. కానీ ఈరోజు బ్రహ్మజ్ఞానం ఎవరికీ లేదు. బ్రాహ్మణులైన వారికి లేదు. ఏ వర్గాల వారికి లేదు. అలాంటి బ్రహ్మజ్ఞాని. అందుకే ఆయన బ్రహ్మర్షి పదవికి అర్హుడు. 100కి 100%. అంతేకాదు గురువు అంటే బరువుని దించేవాడు. సమయం. గురువంటే బరువుని దించేవాడు. అంటే బరువంటే అజ్ఞానం. అజ్ఞానం మహాబరువు. జ్ఞానము తేలిక. జ్ఞానం వస్తే తేలికైపోతాం. అజ్ఞానం బరువు. అలాంటి అజ్ఞానాన్ని తొలగించడానికి అతడు సంసారిగా ఉంటూనే అన్నిట్లో ఉంటూనే సన్యాస జీవితం జీవించారు. సన్యాసి అంటే భార్య లేకుండా ఉండడం కాదు. సన్యాసి అంటే సత్యమును తెలుసుకున్నవాడు. అసి అంటే తెలుసుకున్నవాడు. సన్ అంటే సత్యము. సన్యక్ ప్లస్ అసి సన్యాసి అంటే సత్యమును తెలుసుకున్నవాడు. అలాంటి సత్యమును తెలుసుకున్నవాడు నిజంగా చెప్పాలంటే అతడు సన్యాసి. సంసారిగా ఉన్న సన్యాసి. అలా మరి స్వీయ ఆరోగ్యము ప్రతి ఒక్కళ్ళు తమంతట తామే, తమకు తామే స్వీయ ఆరోగ్యం పొందవచ్చును అని చెప్పారు.
ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని చెప్పారు. ఆరోగ్యాన్ని పొందాలంటే చేయాల్సింది సాధన అని చెప్పారు. సాధన చేస్తే ఆరోగ్యం వస్తుందని చెప్పిన వారు చాలా తక్కువున్నారు. ఆరోగ్యం కావాలంటే పూజలు చేయమనేవాళ్ళు. అభిషేకాలు చేయమనేవాళ్ళు. అర్చనలు చేయమనేవాళ్ళు. అంతేకాదు ఏ జీవిని హింసించరాదు జీవహింస మహాపాపము. మీరు ధ్యానం చెయ్యకపోయినా పర్వాలేదు. మాంసాహారం తినవద్దు అని బల్లగుద్ది చెప్పిన మహానుభావుడు. భూమి ఈనాటి పరిస్థితుల్లో భూమి మీద ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ఆ అరాచకాలు ఆపాలంటే మనందరికీ జ్ఞాన విద్య కావాలి. ఆ జ్ఞానమే శ్వాస మీద ధ్యాస. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ జంతు బలులు. అంతేకాదు చేపల చెరువులు, రొయ్యల చెరువులు. మరి పూర్వం రోజుల్లో ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళితే అసలు ఇప్పుడున్న పరిస్థితులేమి అప్పుడు లేవు. మరి పరిస్థితులు ఇలా మారిపోయినప్పుడు ఎవరొస్తారు? పరమాత్మ వస్తాడు భూమి మీదకి. అలా వచ్చిన పరమాత్మే జగద్గురువు బ్రహ్మర్షి పితామహ. బల్లగుద్ది మరీ చెప్పారు. ప్లకార్డులు వేసుకుని రోడ్డు మీద వెళుతూ ఏ జీవిని హింసించరాదు జీవహింస మహాపాపము అని 4 రొడ్లు కూడలిలో నుంచుని గొంతు చించుకుని చెప్పిన సొసైటీ ఏదన్నా ఉందంటే అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్. ఎందుకంటే అది గురువిచ్చిన ధైర్యము. గురువంటేనే ధైర్యము. గురువనే పదానికి అసలైన నిర్వచనం ఏంటంటే ధైర్యము. అందుకే ఆయన తప్పించుకోవడం కోసం శ్వాసే మీ గురువు అన్నారు. ఎందుకు శ్వాసే మీ గురువు? మన గురువుతో మనం కూడి ఉన్నప్పుడు మనకొచ్చేది శారీరక ధైర్యము, మానసిక ధైర్యము, బుద్ధి ధైర్యము, ధైర్యము. అందుకే చూడండి ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. నిజానికి సాహసం చేసేవాడే లక్ష్మీపుత్రుడు. సాహసం చెయ్యరా డింబక అన్నారు. ఆయన ప్రసంగాలు ఎంత అద్భుతంగా ఉంటాయో! అలాంటి సాహసాలే చేస్తున్నాం మనం. సాహసం అంటే గొంతెత్తి గట్టిగా చెప్పడం. ఏది? జంతు బలులు ఆపండి, ఆపండి, వద్దు. ప్రమాదము. అలాగే కోట్ల రూపాయలతో జరుగుతున్న వైద్య రంగానికి కూడా ఒక సవాలు విసిరారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. నో డాక్టర్, నో మెడిసిన్. ఎంతమంది వైద్యులకు కోపమొచ్చిందో ఈ ఒక్క మాట. ఎవరికి కోపం వచ్చినా నేను చెప్పాలనుకున్నది బల్లగుద్ది చెబుతాను అని నిర్భయంగా, భయం లేకుండా, నిర్భీతిగా, భీతి లేకుండా, జంకు లేకుండా, ఉం ఏది లేకుండా అంత ధైర్యంగా నా ప్రాణం పోయినా పర్వాలేదు అనే ధైర్యంతో చెప్పిన సాహసం చేసిన మహాత్ముడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అది వైద్య రంగానికే సవాలు. నో డాక్టర్, నో మెడిసిన్. ఎవరు చెప్తారండి? ఒప్పుకుంటారా? అలా డాక్టర్స్‌ని కూడా ఆ రోజు ఆలోచింప చేశారు. ఈరోజు డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ప్రిస్క్రిప్షన్ మీద 10 రకాల మందులు రాస్తూ కింద డూ మెడిటేషన్ అని రాస్తున్నారు. హ్మ్. తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే పేరు చెప్పలేని రోగాలు. ఇంకా వాటికి పేర్లు కూడా పెట్టలేదు. అలాంటి రోగాలు. ఆ రోగాల బారిన పడకుండా మానవులందరినీ కాపాడడం కోసం వచ్చిన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. నాకిచ్చిన సమయము పూర్తయిపోయిందా? ఇంకొక 5 నిమిషాలు మాట్లాడొచ్చా మేడం? యెస్ మేడం. యెస్. అలాగే అన్ని స్కూల్స్‌కు వెళ్లి చెప్పండి. ఎందుకంటే విద్యార్థులు పక్కదారి పడుతున్నారు. యువత ఈ దేశానికి యువతే వెన్నుముక. యువతరం ఈ దేశానికి వెన్నుముక. యువతరాన్ని కాపాడాలి. అందుకే స్కూల్స్, కాలేజెస్‌కు వెళ్ళి ధ్యానం చెప్పండి. ఒక్కొక్కళ్ళు ఒక్కో స్కూలుని, ఒక్కో కాలేజీని దత్తత తీసుకోండి. ఏమి ఆశించకండి. వారితో ధ్యానం చెప్పండి, చేయించండి అంటున్నారు. కారణం ఏంటో తెలుసా అండి? ఇటీవల
ఈ మధ్య కాలంలోనే బీహార్‌లో జరిగిన ఒక దుర్ఘటన. అది నిజంగా మనుషులందరూ కూడా తల దించుకోవలసిన సంఘటన. 3 ఏళ్ల పసిపిల్లని బస్సులో అతి దారుణంగా 6గురు మానభంగం చేయడం. 3 ఏళ్ల పసిపిల్లని, ఆడపిల్లని. ఆ తమ్ముడు, అన్నయ్య అన్న, చెల్లెళ్ళు ఆడుకుంటుంటే, ఆ పిల్లకి చాక్లెట్ ఇచ్చి బస్సులోకి తీసుకువెళ్ళి తలుపులేసేసారట. కింద 5 ఏళ్ల అన్నగారు నుంచుని బస్సు తలుపులు పగలగొడుతూ అదే బస్సు తలుపు మీద చేతులతో మోడుతూ మా చెల్లి, చెల్లి కావాలి, చెల్లి కావాలి, చెల్లి కావాలంటే 4 చాక్లెట్లు వాడికి కూడా విసిరేసి, అమానుషంగా 3 ఏళ్ల పసిపిల్లని దారుణాతి దారుణంగా మానభంగం చేసిన వాళ్ళని ఏమనాలి? రాక్షసులనాలా? వాళ్ళకి ఎలాంటి శిక్ష వెయ్యాలి? రావణాసురుడు గుర్తు రావట్లా? కంసుడు గుర్తు రావట్లా? జరాసంధుడు గుర్తు రావట్లా? అలాంటి రాక్షసుల బారి నుంచి ఈ దేశాన్ని కాపాడడం కోసం వచ్చిన ఏకైక జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ధ్యానం చేస్తేనే మనకి విచక్షణా జ్ఞానము. మరి ఎవరి కాళ్ళు పట్టుకోవద్దు. నా కాళ్ళు మీరు పట్టుకోవడానికి వీల్లేదు అని కాళ్ళు పట్టుకున్న వాళ్ళ కాళ్ళు కూడా తిరిగి పట్టుకున్న ఏకైక గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. అలా చెప్పుకుంటూ, చెప్పుకుంటూ వెళితే మహానుభావుడు అద్భుతమైన అవకాశం నాకిచ్చారు. ఇచ్చిన సమయానికంటే ఎక్కువగానే తీసుకున్నట్టుగా భావన చేస్తున్నాను. సమయంని గౌరవించాలి. సమయాన్ని కూడా గౌరవించమని చెప్పారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందుకే సమయమే దైవము అని చెప్పారు. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వెంకట్ సార్‌కు, హోస్ట్‌లకి, కో-హోస్ట్‌లకి, ఇందుమతి మై డియర్ ఫ్రెండ్ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆ తల్లికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఆత్మీయ ప్రణామాలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అమ్మా. మీకు కూడా. అంతే అంతే అద్భుతంగా చెప్పారు. హ్మ్. ఇవాళ తెలియని ఎన్నో విషయాలు నేనైతే మీ ద్వారా తెలుసుకున్నాను మరి. సార్ గురించి. ఎలా, ఏ కోణంలో ఆయనని మీరు చూసి నేర్చుకున్నారు? ఎంత అర్థం అన్ని చేసుకున్నారు? కారులో నేను అన్ని కోణాలు చూసేసానండి. తల్లి కోణం, హ్మ్. తండ్రి కోణం, హ్మ్. స్నేహితుడి కోణం, నన్ను యెస్. కొట్టినప్పుడు గురువు, హ్మ్. నన్ను మెచ్చుకున్నప్పుడు స్నేహితుడు. అలా కాదు మేడం. ఇలా మాట్లాడాలి. హ్మ్. అరకులోయ ట్రెక్కింగ్‌కి వెళ్ళాం మేడం. హ్మ్. అరగంట ఎదురు బెదురు కూర్చున్నారు. నేను ధ్యానంలోకొచ్చిన కొత్త. ఎన్ని హ్మ్. ప్రశ్నలు అడగాలో అన్ని ప్రశ్నలు అడిగితే, అన్ని ప్రశ్నలకు నవ్వుతూ, నవ్వుతూ సమాధానం చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. హ్మ్. అందరూ ఒకటే అడిగాను నేను. చాలా అంటే వచ్చిన కొత్త. అందరూ మీరు కొడతారంటారు కదా సార్! నాకందుకే భయము. మీరంటే అంటే, ఎందుకు కొడతాను మేడం? నాకెందుకు వాళ్ళంటే కోపం? నేను కొట్టాను అంటే వాళ్ళలో ఏదో తీసేస్తాను మేడం. తీయడానికే కొడతానన్నారు. నా చుట్టూ 100 మందున్నారు. అరగంట సేపు మాట్లాడించాను సార్‌ని. అరగంట అయిపోయిన తర్వాత ఆయన, "ఓకే మేడం. బై బైనా? ఓకేనా? హ్యాపీయేనా?" అన్నారు. నేను 2 చేతులు ఇలా పెట్టి, "చాలా హ్యాపీ సార్" అన్నా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ 100 మంది నా మీద పడిపోయి, నన్ను పామేసి ఆ! నాకేమొచ్చేసింది? ఏమీ రాలేదు. నన్ను పామేసి, నాకు షేక్ హ్యాండ్‌లి నాకర్థం కాలా. ఆయన ఎలా కూర్చున్నామో తెలుసా అండి? ఇలా కింద కూర్చున్నాం. పచ్చగడ్డిలో దగ్గర దగ్గరగా కూర్చున్నాం. ఆయన మోకాళ్ళు నా మోకాళ్ళు ఇలా టచ్ అవుతాయన్నమాట. అలా దగ్గరగా. చుట్టూ అందరూ కూర్చుండిపోయారు. ఇగ ఉన్న ప్లేస్ తక్కువ. ఇరుక్కుని, ఇరుక్కుని, ఇరుక్కుని అందరూ కూర్చున్నారు. అప్పుడు 2010 నేను 2009లో వచ్చాను ధ్యానంలోకి. 2010 ట్రెక్కింగ్‌కి వెళ్తుంటే వెళ్ళాను. ఏదో వెళ్ళాల ట్రెక్ బావుంటదట. గురువుగారు కూడా వస్తున్నారట అని. యాక్చువల్‌గా గురువు కోసమే నేనెళ్ళాను. ఆయన్ని హ్మ్. అతి దగ్గరగా గమనించొచ్చని వెళ్ళాను. హ్మ్. నేను లోపల నా సంకల్పం ఉంది. ఏమనుకున్నాను ఎళ్ళేటప్పుడు నేను దగ్గరగా గమనించొచ్చు, దగ్గరగా గమనించొచ్చు, దగ్గరగా గమనించొచ్చు అని డబ్బులు తీసుకొని టికెట్లు
తీసుకున్నాను. దగ్గరగా గమనించొచ్చు అని నేను ఓ 10 సార్లు అనుకుంటే, ఆ పరమాత్ముడికి తెలీదా? అందుకే దగ్గరగా కూర్చున్నారు. యెస్. "ఏం గమనిస్తావో నన్ను గమనించు" అన్నారు. ప్రశ్నలు, ప్రశ్నలు పరంపర. ఆ తర్వాత మేడం ఇంక నాకు అసలు అడగాల్సిన అవసరం లేదు. దగ్గరికెళ్ళాల్సిన అవసరం లేకుండా పోయింది. అదేంటో తెలీదు. ఫస్ట్ వచ్చిన కొత్తలో అమాయకంగా అడిగాను. అమాయకము అంటే ఏంటో తెలుసా అండి? ఆత్మజ్ఞానం లేకపోవడమే అమాయకం. హ్మ్. తర్వాత సాధన చేసి సత్సంగాలు, స్వాధ్యాయం ఇదంతా అయిన తర్వాత ఏదన్నా అడగండి మేడం అంటే ఇంక దగ్గరికెళ్ళడం మానేసా. హ్మ్. అసలెళ్ళాల్సిన అవసరం రాలేదు నాకింక. అడగాల్సిన అవసరం కూడా రాలేదు. అంటే అప్పుడు ఒక వ్యక్తిగా చూసాను. తర్వాత శక్తి అని తెలుసుకున్నాను. ఇంక అవసరం లేదు. యెస్. ఆ శక్తే మనందరిలోనూ ఉంది మేడం. అవును. యెస్. అలా ఉందని గుర్తు చేశారు మనకందరికి కూడా. యెస్. అన్ యెస్. యెస్. ఆహ్, అది ఉంది. మీరంతా కూడా ఏం తక్కువ కాదు. సమానంగానే అనే చూసారు. యెస్. సో, అందరూ సమానమే. అది సమానంగానే ఏకైక సొసైటీ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో అందరూ సమానమే. నాకు నిజం. ఆ సంబోధన బాగా నచ్చేది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ గాడ్స్ మాస్టర్స్. మాస్టర్స్. అసల ఆ 3 మాటలతోటే నా పరిశోధన ప్రారంభమైంది. ఏంటి యాహ్! వాయిస్ ఏంటి? ఏంటి వాయిసు? ఎందుకాయన అలా మాట్లాడుతున్నారు? మనం ఫ్రెండ్స్ ఏంటి? మనం ఎందుకు మాస్టర్ అవుతాము? మనం హ్మ్. ఎందుకు గాడ్? హ్మ్. ఇదే పరిశోధన. ఆ హ్మ్. పరిశోధన ఫలితమే ఈరోజు అద్భుతమైన కార్యాచరణ జరిగింది. అదేమిటి అంటే నేను బ్రహ్మాండ పురాణం మొత్తం తెలుసుకున్నాను. హ్మ్. ఈ అండపిండ బ్రహ్మాండం గురించి తెలుసుకున్నాను. హ్మ్. ఆ బ్రహ్మాండమే మనమందరము. హ్మ్. యెస్. అద్భుతం తల్లి. నిజంగానే అద్భుతంగా ఉంది ఈరోజు. అందులో మీరు సన్యాసి అంటే ఏంటి అనేది కూడా నాకీరోజు ఇంకా క్లారిటీ వచ్చింది. సత్యాన్ని గురించి అన్వేషించి తెలుసుకున్న వాడే సన్యాసి అని చెప్పారు. అది చాలా అసలు సన్యాసి ఇదివరకు అంటే ఎవరి నోటి వెంట నేనైతే వినలేదు ఈ మాటకి సమాధానం. సన్యాసి సన్యాసి అంటే కాషాయ వస్త్రాలు కట్టుకుని, రుద్రాక్ష మాలలు పెట్టుకుని, విభూది ధారణ చేసేవాడు కాదట. హ్మ్. సత్యాన్ని పరిపూర్ణముగా తెలుసుకున్నవాడు, గ్రహించినవాడు సన్యక్ ప్లస్ అసి. అంటే అంతా తానే అని తెలుసుకున్నవాడు సన్యాసి. అలాంటి సన్యాసే జగద్గురువు బ్రహ్మర్షి పితామహ. హ్మ్. అందుకే ఆయన ఒక పాట పాడారు. ఏమని తెలుసా అండి? తాను నేను నేను తాను నేను తాను తాను నేను. అలా తాను నేను నేను తాను నేను తాను తాను నేను అని మనకి ప్రసంగాల మధ్యలో ఒక పాట పాడుతారండి. అసలు ఎంత అద్భుతంగా ఉంటదో. హ్మ్. ఆ అంటే పాటలో మీరు అన్నలారా, దాని అయ్యలారా అది కూడా చెప్పారు. దానిలో ఉన్న దానిలో ఉన్న పరమార్థం కూడా తెలుసుకున్నాను మేడం. తాను నేను నేను తాను అంటే ఉదాహరణకి తాను అంటే ఏంటో తెలుసా అండి? ఒక 100 మీటర్ల తానుంది మేడం. హ్మ్. అందులో ఒక్కొక్క దారం పోగు మనందరం. ఒక్కొక్క దారం. ఒక దారం పోగు ఇందుమతి, ఒక దారం హ్మ్. పోగు శ్రీదేవి, ఒక దారం హ్మ్. పోగు వెంకట గారు, ఒక దారం హ్మ్. పోగు జక్కా రాఘవరావు గారు, ఒక దారం హ్మ్. పోగు తటవర్తి రాఘవరావు గారు, ఒక దారం హ్మ్. పోగు కంచి రఘురాం గారు ఇలా కడతాల్ హ్మ్. లక్ష్మి గారు ఇలా అన్ని దారం పోగులు. ఈ హ్మ్. దారము పోగులన్నిటిని కలిపి ఉంచే తాను బ్రహ్మర్షి హ్మ్. పితామహ పత్రిజీ. బావుందా మేడం? అద్భుతంగా ఉంది. యెస్. నిజంగా. అసలలా ఎందుకంటే లక్ష్మి గారు కడతాల్ లక్ష్మి గారు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు లాస్ట్‌లో ఒక క్వెషన్ అడిగారు. "అమ్మ హ్మ్. అంతా అయిపోయింది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. లాస్ట్‌లో మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతాను. అడగండి మేడం" అన్నారు. ఆ! "ఇప్పుడు పత్రిజీ గారు మీకు ఎలా అనిపిస్తున్నారు?" అన్నారు. ఎలా అనిపించడం ఏంటండి? తనలో నన్ను, నాలో తనని చూసుకుంటున్నాను అన్నాను. ఆవిడ స్టన్ అయిపోయారు. హ్మ్. నిజమేగా. అంతటి దృష్టిని కూడా తీసుకొచ్చేసారు. యెస్. అందరిలో ఆ దృష్టి పెరిగింది. యెస్. ఆహ్, ఒక ధ్యానికే అది సాధ్యం. ఒక ఆ! ధ్యానం చేసే వ్యక్తికే అది సాధ్యం. ఆ దృష్టి అవును. అవును. రావాలంటే. అవును తల్లి. మీరన్నట్టుగా ఫస్ట్ అందరం కూడా అపార్థం చేసుకున్న వాళ్ళమే. నిజంగానే అవును. ఎందుకు ఇలా పాడుతున్నారు ఈయన ఏంటి అని అనుకున్న వాళ్ళే.
హ్మ్. హ్మ్. మీరన్నట్టు అన్నలారా, అక్కలారా అది అనేది చూడటానికి సిల్లీగా ఏదో అనిపిస్తుంది. ఆయనేదో అవును. అవును. అన్నారులేనని అనిపిస్తది ఏదో మామూలు ఏదో జనాలకైతే. రాసేసుకున్నారు. ఏదో రాసుకుని పాడినారనిపిస్తది. పాడుకుంటున్నారులే అంటే నేను ప్రతి దానిలో ఉన్న పరమార్థాన్ని వెతుక్కున్నాను. వెతుకుతారు. అంతరార్థాలు వెతుకున్నాను. అర్థాలు వేరు, అంతరార్థాలు వేరు. అంతరార్థం వేరు. అర్థాలు అర్థాలు కేజీ స్థాయిలో వారికి, హ్మ్. అంతరార్థాలు పీజీ స్థాయిలో వారికి. మనందరం పీజీ స్థాయిలో ఉన్నాం. కేజీ హ్మ్. స్థాయిలో లేము. హ్మ్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ సో మచ్. అండ్ నాకు మీరు ఇంకొకటి కూడా చెప్పారు. నేను ఆ క్లాస్ విన్నాను. స్వస్తిక్ గురించి కూడా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. సో, అది అద్భుతం. నాకు వీడియో మళ్ళీ పంపించండి. అది నేను వినాలి యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తున్నాను కానీ నాకు దొరకలేదమ్మా. ప్లీజ్ అది నాకు మళ్ళీ పంపించండి పర్సనల్‌గా. నేను మిమ్మల్ని ఇవాళ రిక్వెస్ట్ చేయాలనే అడుగుతున్నాను. గుర్తుపెట్టుకొని ఇందాకనే గుర్తొచ్చింది. నేను అడగాలి మర్చిపోకూడదు అని చెప్పేసి. ఆ! ఈ మీకు ఒక్క రహస్యం చెప్తానండి. నేను 2009 ఫిబ్రవరిలో కృష్ణా జిల్లా గుడివాడలో ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించినప్పుడు నా తొలి గురు రాజకుమారి మేడం. అక్కడ హ్మ్. అందరూ లేడీసే వర్క్ చేశాము. మేడం హ్మ్. గారు మమ్మల్నందరిని ఉద్దేశించి ఒక్క మాట అన్నారు. అందరూ డొనేషన్స్‌కి వెళ్తున్నాము. హ్మ్. రకరకాల వ్యక్తుల దగ్గరికి వెళ్తాం. మన మాస్టర్‌లే కాదు బయట మాస్టర్‌ల దగ్గరికి కూడా వెళ్తాం. అలా వెళ్ళినప్పుడు మేడం ఒక్క మాట అన్నారు. ఏమన్నారో తెలుసా? నాన్న శ్రీదేవి 1,00,000 మందిలోకి వెళ్ళినా కూడా నువ్వు లక్షణంగా ఉండాలి అన్నారు. నాకు ఎంత నచ్చిందో ఆ పదం. 1,00,000 హ్మ్. మందిలోకి వెళ్ళినా నా హ్మ్. లక్షణం చెడకూడదు. లక్షణం అంటే బుద్ధి. నా బుద్ధి మారకూడదు. హ్మ్. నా మనసు మారకూడదు. లక్షణంగా జీవించడం అంటే అది. అలాగే తల్లి అన్నాను. నా తొలి హ్మ్. గురువు రాజకుమారి మేడం. 40 మంది, 45 మంది ఉన్నామప్పుడు. మరి ఎవరికైనా ఆ మాట గుర్తుందో లేదో తెలీదు గానీ, ఆ వాక్యం నా మనసులో అలా ముద్రించబడి ఉన్నది. నా బుర్రలో ఇప్పటికి కూడా గింగిరాలు తిరుగుతూ, లక్షణంగా జీవించడము అంటే, మన లక్ష్యాన్ని తెలుసుకోవడము, ఆ లక్ష్యం కోసం ఎంత కష్టమైన ప్రయాణం చేయడము అని తెలుసుకున్నాను. బావుందా హ్మ్. తల్లి? అద్భుతం. ఇది మాకందరికి కూడా మేము తెలుసుకోవాల్సిన విషయం. అందరూ వెల్ నిజంగానే కదండమ్మా! మరి అందరిలో ఉన్నా కూడా మనమంటూ ఉండాలి. అది మన విచక్షణ వ్యక్తిత్వాన్ని జ్ఞానంతో ఒక ఎప్పుడు బుద్ధితో. కూడా మన వ్యక్తిత్వాన్ని మనం హ్మ్. నిలబెట్టుకోవాలి. ఎవరో హ్మ్. ఏదో అంటారు. హ్మ్. పట్టించుకోకూడదు. హ్మ్. మనమెలా ఉండాలి? హ్మ్. మీకొక్క రహస్యం చెప్తానమ్మా. హ్మ్. నీ కూతుర్ని అగ్నిలో అగ్ని హ్మ్. ప్రవేశం చేయిస్తున్నాడు నీ అల్లుడు అనే విషయాన్ని జనక మహారాజుకు చెప్పారట ఒక వేగు. హ్మ్. మహారాజా, మహారాజా మీ కూతురు అగ్ని ప్రవేశం చేస్తుంది. స్వయాన హ్మ్. మీ అల్లుడే అగ్ని ప్రవేశం చేయమన్నారట అని చెప్పారట. హ్మ్. వార్త, దుర్వార్త. ఏది? హ్మ్. జనక మహారాజుకి. జనక ఆయన మహారాజు. చలించలేదు, కదల్లేదు, మెదల్లేదు. ఏ మొహంలో ఏ భావం వ్యక్తం చేయలేదు. అద్భుతంగా నవ్వుతూ, నవ్వుతూ, నవ్వుతూ ఆ వార్త హ్మ్. తీసుకొచ్చిన ఆ మహానుభావుడితో అంటున్నారట. ఏమని? సర్వభక్షకుడైన అగ్నిదేవుడు నా హ్మ్. కూతురిని దహిస్తాడా? అని ఒక నవ్వు నవ్వి, అసలు హ్మ్. అగ్నిని సృష్టించిందే నా కూతురన్నారట. ఎంత బావుందో ఆ మాట. ఇప్పటికి కూడా నాకు ఆ వాక్యం ఏంటంటే ఒళ్ళు ఇగో మేడం ఇదంతా గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. అసలు ఆ అగ్నిని సృష్టించిందే నా తల్లి కదా! నా తల్లి ఆదిపరాశక్తి అన్నారట. ఆ వచ్చిన వ్యక్తికి అర్థమైందో లేదో తెలీదు. బుర్రగోక్కుని అంత పెద్ద వార్త తీసుకొస్తే ఈయన కంగారు పడతాడనుకుంటే అసలు చెలించలేదేంటి అని ఎళ్ళిపోయాడట. అంటే తన కూతురు ఆదిపరాశక్తి అని తనకెలా తెలిసింది అంటే, ఆదిపరాశక్తిని పెంచాలి అంటే అంతటి శక్తే కావాలి. కావాలి. నిజంగమ్మా. బావుందా? కాబట్టి పత్రిజీ గారిని తెలుసుకోవాలంటే మనం కూడా పత్రిజీలయిపోవాలి. ఆయన కూడా చెప్పారు. ఒక 'సచిన్ టెండూల్కర్‌ను ఇంకొక 'సచిన్ టెండూల్కరే తెలుసుకుంటాడు' అన్నారు. ఆ ఆ! ప్రసంగాలు పెట్టుకొని నేను ధ్యానం చేసుకునేదాన్ని మేడం. అప్పుడు ఈయన క్రికెట్ అంటే ఇష్టం గాబట్టి 'సచిన్ టెండూల్కరు' ఇలాంటి మాటలు వాడతారు అని అనుకున్నాను వచ్చిన కొత్తలో. కానీ హ్మ్. దాంట్లో ఉన్న పరమార్థాన్ని ఎత్తుకుంటే హ్మ్. వామ్మో! ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, శక్తి అని తెలుసుకున్నాను. ఎగ్జాక్ట్‌లీ మా. అది నాకు అనుభవమైంది. సారీ ఫ్రెండ్స్ ఇక్కడ తప్పుగా అనుకోద్దండి. పొడిగిస్తున్నాం అట్లా అని చెప్పేసి. ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. యెస్. ఏంటంటే
పత్రి గారు కర్నూలుకొచ్చినప్పుడు కొత్తలో నేను కూడా కొత్తలోనే. ధ్యాన మార్గంలోకొచ్చినప్పుడు సార్ దగ్గరికి ఇంకా వెళ్ళి ఫోటో కావాలని నన్నడిగాను. వేరే వాళ్ళుండి "నువ్వు కూడా తీయించుకో, తీయించుకో" అంటే ఎందుకు అందరిలో వెళ్లి ఆయనను విసిగించడం వద్దు అని నేనన్నాను యాక్చువల్‌గా. కాకపోతే లేదు మళ్ళీ మళ్ళీ ఎప్పుడొస్తావో సారు తీయించుకో అని చెప్పేసి బలవంతంగా పంపిస్తే సారు "ఆ! సరే రా" అని చెప్పేసి తీసుకున్నారు. దగ్గరికి తీసుకున్నారు. దగ్గరికి తీసుకొని ఇలా గట్టిగా దగ్గరికి తీసుకున్నారు. హగ్ చేసుకున్నారు. అప్పుడు నేను ఆ పొట్ట పైన చెయ్యి పెట్టానన్నమాట. ఇట్లా పట్టుకొని దిగాను. అప్పుడు అనిపిచ్చింది నాకు. ఎందుకో ఆ క్షణం నాకనిపిచ్చింది. బ్రహ్మాండాన్నంతా బొజ్జలో దాచుకున్నావు కదా నువ్వు అని చెప్పేసి మనసులో అనుకుంటున్నాను నేను యాక్చువల్‌గా. ఇలా అనుకుంటున్నాను. ఆయనని ఇలా దగ్గర పట్టుకొని ఆయన పొట్ట పైన ఇలా చెయ్యి నిమురుతూ అనుకున్నాను. నాకెందుకు అనిపిచ్చిందో తెలీదు. ఆ క్షణం అది నిజంగా కరెక్ట్. నాకు తెలీదు. 100%, 100% రైట్ మేడం. కరెక్ట్ అది. తర్వాత నిజంగానే మీరన్నట్టుగా సాధన చేస్తూ వస్తున్న తర్వాత గాని నాకర్థం కాలే. ఎలాంటి బ్రహ్మాండాన్నయినా లోపల దాచుకున్నారు. అందుకే అదంత గట్టిగా ఉంది. ఇదిగా ఉందని అప్పుడు నేను అట్లా అనుభూతి చెందాను. కానీ తర్వాత నాకు దానికి అర్థమయ్యింది. అది అద్భుతం. ఆ ఫోటో ఇప్పటికి నా దగ్గరుంది. అలాగే ఫ్రేమ్ చేయించి పెట్టేసుకున్నాను. అది నాకెప్పటికి మెమరీనే. జన్మ జన్మలకి మెమరబుల్ అది. కాదు. యెస్. ఒక్క విషయం చెప్పుకుని ఎండ్ చేస్తాను. ఒక్క విషయం. మీరు యెస్. అవకాశం ఇస్తే సార్ బర్త్‌డేకి ఇక్కడే విజయవాడలో మానస సరోవరంలో పత్రిజీ గారి పుట్టినరోజు చేసినప్పుడు అందరం అక్కడే ఉన్నాము. అయితే సార్ ప్రసంగం అయిపోయిన తర్వాత లోపల రూమ్‌లోకెళ్ళిపోయారు. రూమ్ నిండా అందరూ కాళ్ళొత్తేవాళ్ళు ఏవేవో మాట్లాడుకుంటున్నారు. నేను బయట నుంచున్నాను. ఎందుకంటే అంత ఒత్తిడిలో, అంతమందిలో తోసుకుని, నెట్టుకుని, కూరుకుని ఎళ్ళడం ఇష్టం లేక ఇక్కడే నుంచున్నాను. బయటికి ముగ్గురొస్తున్నారు. మళ్ళీ నలుగురెళ్ళిపోతున్నారు. అంటే ఇక ఎప్పటికీ రూమ్ ఖాళీ అవ్వట్లేదు. హ్మ్. సరేలే నాకీ రోజుకి దగ్గరగా మాట్లాడే అవకాశం రాదులే అని కళ్ళు మూసేసుకొని కూర్చున్నానక్కడే కుర్చీలో. ఒక 5 నిమిషాలకి ఇలా ఉలిక్కిపడ్డాను. తీరా చూస్తే రూమ్‌లో ఎవరూ లేరు. ఎవరూ లేరు కదా అని లోపలికెళ్ళాను. లోపలికెళ్ళినప్పుడు నందా గారు, శివప్ప గారు, ఇంకో ఎవరో ఒకాయన ఉన్నారు. నేను లోపలికి వెళ్ళగానే పత్రి సార్ నన్ను ఇలా చూసి, కళ్ళల్లో కళ్ళుపెట్టి ఇలా చూసి, "మేడం చేసుకుంటారా?" అని అడిగారు. ఏంటో తెలీదు. ఎందుకడుగుతున్నారో తెలీదు. అప్పుడు నేను వెంటనే "అద్భుతంగా చేసుకుంటాను సార్" అన్నా. "చేసుకుంటారా మేడం?" అన్నారు. ఏం చేసుకోవడం తెలీదు. అక్కడ అప్పటి వరకు ఏం జరిగిందో తెలీదు సంభాషణ. లోపలికెళ్ళగానే నా మొహం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, "చేసుకుంటారా మేడం" అంటే నేను ఒకే ఒక్క మాట అన్నాను. గురువు చెప్పిన మాటలో ఏదో పరమార్థం ఉంటాది అనుకుని, "చేసుకుంటాను సార్, అద్భుతంగా చేసుకుంటానన్నారు." అన్నాను. అంటే, "రాసుకోవయ్యా నందా, ఏంటో తెలీదు గానీ అద్భుతంగా చేసుకుంటదంట. రాసుకో. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్ రాసుకోవయ్యా" అన్నారు. నేనప్పుడు హ్మ్. నందా సార్‌ని అడిగాను. "సార్ ఏంటి చేసుకోవడం? మీరేంటి రాసుకోవడం?" అన్నాను. "ఏం లేదు మేడం. ఇక్కడ ధ్యానం చేసి, ధ్యాన ప్రచారం చేసిన వాళ్ళకి, ధ్యానం క్లాసులు చెప్పి, ధ్యానం లోతులు వెళ్ళిన వాళ్ళకి, పరిపూర్ణంగా జ్ఞానాన్ని పొందిన వారికి శరీరంలోంచి బయటికి రాగానే దేవతలే ఎదురొచ్చి ఆహ్వానించి తీసుకెళ్ళి వాళ్ళని ఉచితాసనంలో, సింహాసనంలో కూర్చోబెట్టి సన్మానాలు చేస్తారట. అది శరీరంలోంచి చేసుకుంటారా? బయటికి శరీరంలోంచి బయటికి వెళ్ళగానే. అది మాట్లాడుకుంటున్నారట అక్కడ. సార్ చెప్తున్నారట, వాళ్ళు వింటున్నారట. నేనప్పుడే వెళ్ళాను హుహు. కదా! నేను ఆ సంభాషణంతా వినలేదు. నన్ను చూడగానే మీరు కూడా చేసుకుంటారా అని అడిగారు. ఏం చేసుకుంటానో నాకేం తెలుసు అందుకని అద్భుతంగా చేసుకుంటాను సార్ అన్నా. అంటే ఏంటి? ఎప్పుడైతే నేను అద్భుతంగా చేసుకుంటాను సార్ అన్నానో, అలాంటి అద్భుతమైన శక్తిని తన కళ్ళ ద్వారా, చూపు ద్వారా నాకు అందిస్తారు. అది గురువు. అందుకే గురువు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపము. మన యొక్క స్థితిని మార్చేస్తాడు. మన సృష్టిని మనమే మార్చుకునేటట్టు చేస్తాడు. అంతేకాదు మన మరణం కూడా మన చేతిలోనే. మరణం తర్వాత జీవితం కూడా మన చేతిలోనే. అందుకే హ్మ్. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని చెప్పిన ఏకైక జగద్గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ.
ఇన్ని, ఇన్ని అని చెప్పడానికి అలవి గాని అన్నీ మనకి చెప్పేసి ఎళ్ళిపోయారు. 4 వేదాల సారమంతా మనకి సామాన్యమైన పాటలలో, సామాన్యమైన పదాలలో, ప్రసంగాలలో చెప్పేసి ఎళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. అవునమ్మా. నిజం. థాంక్ థాంక్ యూ. యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ థాంక్ యూ సో మచ్ అమ్మా. థాంక్ యూ. సో ఫ్రెండ్స్ ధన్యవాదాలండి. వీక్షించారు కదూ మేడం గారు ఎంత అద్భుతంగా చెప్పారు. ఎలా అర్థం చేసుకున్నారు. ఏ కోణంలో వారు అర్థం చేసుకున్న జ్ఞానాన్ని మరి మనకందించారు. నాకైతే చాలా చాలా ఈరోజు చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను మేడం గారి దగ్గర నుండి. సో అదే అండి పిరమిడ్ మాస్టర్ అంటే. సో మరి ఇలాంటి సజ్జన సాంగత్యాన్ని మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఇది కొనసాగించుకుందాం. మేడం మనకి సిద్ధంగా ఉన్నారు రూపవతి గారు అనపర్తి నుండి. మేడం వెల్కమ్ మేడం మీకు. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ సెషన్‌కి వెల్కమ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఓవర్ టు యూ. నమస్తే మేడం. నమస్తే మేడం. మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాతమ్మకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఒక జీవి తన ఆత్మ పరిణామ దశలో ఎలా అయితే ముందుకు వెళ్తే తను ఏదైతే నేర్చుకోవాలో, ఏదైతే తెలుసుకోవాలో అనేటువంటి దానికి మనకి ఆహ్, ఆ ఎదుగుదల అనేటువంటిది ఎలా వస్తది అనేటువంటి దానికి మనకి తీసుకొచ్చినటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ధ్యానం అనేటువంటి దాన్ని పరిచయం చేయడం జరిగింది. ముందుగా నా పేరు రూప అండి. నేను అనపర్తి నుంచి మాట్లాడుతున్నాను. ఆహ్, నేను ధ్యానంలోకి రావడం అనేటువంటిది కేవలం నా ఆరోగ్య పరిస్థితులు బాలేక దాని గురించి మాత్రమే వచ్చానండి. ఏదో తెలుసుకోవాలి, ఏదో నేర్చుకోవాలని మాత్రం అయితే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడాని. ఎందుకు అంటే నా ఆరోగ్య పరిస్థితి గురించి ఆ స్టేజ్‌లో ఉన్నాననమాట నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో. సో, దానికోసమనే నేను ధ్యానంలోకి రావడం జరిగింది. అంటే ఒక్కసారి ధ్యానంలోకొచ్చిన తర్వాత దాంట్లో ఏదైతే ఉందో, ఏదైతే నేర్చుకోవాలో అనేటువంటిది తెలుసుకున్న తర్వాత నేను అనేటువంటి దాన్ని ఈ భూమి మీదకొచ్చినటువంటిది కేవలం ఏదో ప్రాపంచిక విషయాల కోసం మాత్రమే కాదు. మనం అనేటువంటి వాళ్ళు భూమి మీదకొచ్చాము అంటే, దానికి సంబంధించినటువంటిది ఆ డిజైన్‌ని మనం సెలెక్ట్ చేసుకొని వచ్చాం కాబట్టి, అంటే ఈ భూమి మీద మన పని అనేటువంటిది ఏదో ఉంది అనేటువంటిది నేను తెలుసుకోవడం జరిగింది. అలా నేను ధ్యానాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. అయితే ఇవాళ ఈ కంప్లీట్ మ్యాన్ అనేటువంటి సెషన్‌లో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇందుమతి మేడం గారికి, ఇంకా ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో వాళ్ళకి, వెంకట్ సార్ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అయితే పత్రి సార్ నుంచి ఏం నేర్చుకున్నాను, ఏం తెలుసుకున్నాను అన్న విషయాల గురించి నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే నేను ఆల్రెడీ పత్రి సార్‌ని సింహాచలం ధ్యాన మహాయజ్ఞంలో కలుసుకోవడం జరిగిందనమాట. ఫస్టే స్టార్టింగే. ఆ రోజు నేను అఖండ ధ్యానంలో కూర్చోవడం జరిగింది. పత్రి సార్ వచ్చారు, చూసారు. ఇంకా సాధన చెయ్యాలి అని చెప్పారు అంతేండి. ఇంకా అంతకు మించి ఏం మాట్లాడలేదు ఆ రోజు. పత్రి సార్ చాలా మందితో వచ్చారు, వెళ్ళడం జరిగింది. ఇంకా ఆ రోజు నుంచి కూడా నేను పత్రి సార్ వీడియోస్ అనేటువంటివి చూడడం, తర్వాత పీఎంసీ ఛానెల్‌లో క్లాసెస్ అయ్యి వినడం అలాంటియన్నీ చేస్తూ వచ్చాననమాట. అయితే ఆహ్, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా మన రొటీన్ డైలీ చేసేటువంటి పనుల్లోనే మనం స్పిరిచువాలిటీ అనేటువంటిది తెలుసుకోవచ్చు. అనేది పత్రి సార్ నుంచి నేను నేర్చుకున్నాననమాట. అంటే మనం ఒక ఆహార విషయంలో అంటే వండేటప్పుడు ఎలా వండాలి? ఎప్పుడు కూడా పత్రి సార్ ఏం చెప్పేవారంటే ఆహ్, యోగులు మాత్రమే వంట చేసి పెట్టాలి. ఎవరికైనా పెట్టాల్సొస్తే గనక మామూలు వాళ్ళు పెట్టింది మాత్రం ఎందుకు తినొద్దు అని చెప్తున్నారంటే, వాళ్ళ యొక్క ఆలోచనలనేటువంటివి దాంట్లో అంటే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి సమస్యలు, ఒక డబ్బు విషయం కావచ్చు, ఒక అనారోగ్య విషయం కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, లేదంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ పరిస్థితులకు సంబంధించి కావచ్చు, ఎన్నో ఆలోచనలతో ఉంటాం మనం. సో, వంట చేసేటప్పుడు ఆ ఆలోచనలతోనే వంట చేయడం వల్లే వాళ్ళకి అనారోగ్యాలనేటువంటివి వస్తాయి అనేటువంటిది నాకు తెలిసిందండి. అందుకే నేను అప్పటినుంచి కూడా ఎప్పుడు కూడా వంట చేసే విషయంలో మాత్రం చేసినంత సేపు కూడా
చాలా అద్భుతంగా చేస్తాను నేను. వంట చేసినంత సేపు కూడా చాలా మంచి పాజిటివ్ పాజిటివ్ అఫర్మేషన్స్ అనేటువంటివి ఇస్తూ, ఆ వంటను ప్రిపేర్ చేయడం అంతా కూడా పత్రి సార్ దగ్గర నుంచే నేర్చుకున్నాను ఈ విషయం గాని. ఇంతకు ముందు వంట చేయాలంటే కూడా చాలా చిరాకుగా అనిపిస్తూ ఉండేది. కానీ వన్స్ ఒకసారి ఈ విషయం గురించి తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరించడం అనేటువంటిది జరిగింది. అలాగే వడ్డించేటప్పుడు కూడా ఎంతో ఇదిగా ఎందుకంటే మనకి జ్ఞాన మహాచక్రాల్లో సార్ వడ్డన చేస్తూ ఉన్నప్పుడు కూడా చాలా సార్లు గమనించడం జరిగింది. అసలు ఆ వేసేటప్పుడు కూడా ఒక మెతుకు కూడా కింద పడకుండా సారు మనకి ఆహారం పెట్టడం అనేటువంటిది జరిగేదన్నమాట. అలాగే తినేటువంటి కంచంలో ఒక్క మెతుకు కూడా ఒక మెతుకు కూడా ఉండకుండా ప్లేట్ అంతా కూడా ఇంతకు ముందు ఫస్ట్ పెట్టుకునేటప్పుడు ఎలాగైతే ఉందో ప్లేటు, అదే విధంగా అంత నీట్ గా తినాలి అనేటువంటిది పత్రి సార్ దగ్గర నుంచే నేర్చుకోవడం జరిగింది. ఇలా ప్రతి విషయంలో కూడా ఎరుక అనేటువంటిది నా జీవితంలోకి రావడం జరిగిందనమాట. కేవలం పత్రి సార్ చూసే ఇలాంటివి నేర్చుకోవడం జరిగింది. అదే విధంగా పత్రి సార్ ఏ రోజు కూడా ఆ టైం టైంని వేస్ట్ చేయడం అనేటువంటిది ఎప్పుడూ చేయరు సార్. ప్రతి నిమిషం కూడా ఆయన క్లాసెస్ లో పార్టిసిపేషన్ చేయడమైనా జరుగుతుంది, లేదంటే బుక్స్ చదవడమైనా జరుగుతుంది. ఈ స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటిది ధ్యాన ప్రచారంలో ఉండేటువంటిదే ఉంటది తప్ప సార్కి సంబంధించినటువంటిది ప్రతిదీ కూడా అక్కడ కూడా ఎరుక అనేటువంటిది చాలా ప్రధానంగా నేను అర్థం చేసుకోవడం జరిగింది. మరి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేటువంటిది ఈ మూమెంట్ ని తీసుకొచ్చినటువంటి సారు ఆ రోజు ఒక్క రోజే ఉన్న ఈవేళ కోట్ల కొద్ది జనాలు ఎంతో మంది ఈ శ్వాస మీద ధ్యాస అనేటువంటిది పెట్టడం జరుగుతూ వస్తుంది. ఈవేళ పిఎంసి ఛానల్ చూసి ఎంతో మంది మేము ధ్యానంలోకి వచ్చామండి అని చెప్పేసి నాకు కూడా చాలా మంది కాల్స్ చేశారు. ఎందుకంటే నేను లైట్ వర్కర్స్ ఛానల్లో వాలంటీర్ గా చేస్తున్నాను కాబట్టి కాల్స్ చేసి మేము కూడా పిఎంసి ఛానల్ చూసి చాలా అంటే ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నామండి. మేము కూడా దీంట్లో పార్టిసిపేషన్ చేయడం మాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అని చెప్పేసి చాలా మంది చెప్పడం కూడా జరిగింది. అలాగే ఎంతో మంది యొక్క అనుభవాలు అనేటువంటివి పత్రిసారు అలా గంటల కొద్దీ వినడం అనేటువంటిది. ఎందుకంటే ఎవరైనా మాట్లాడితే కొంచెం సేపు వినాలనిపిస్తది కానీ గంటలు గంటలు వినాలి. వాళ్ళతో టైం అనేటువంటిది మనం కేటాయించాలనేటువంటిది ఎవరు కూడా చెయ్యలేము. కానీ పత్రి సారు ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా ఆ అనుభవాలనేటువంటివి వినడం, వాళ్ళని వినేసినటువంటి అనుభవాలైనా సరే మీరు మళ్ళీ చెప్పండి అనేసి చెప్పేసి అడగడం, మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయము. అదే విధంగా ఏంటి మనం పిల్లల్ని పెంచేటప్పుడు చిన్నప్పటి నుంచే ధ్యాన సాధన అలవాటు చేస్తే కనుక వాళ్ళ చదువుల్లో కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు, వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని సంతరించుకుంటారు అనేటువంటిది ఈ ధ్యానం ద్వారా మాత్రమే మనం తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఎంతో మంది గురువులు ఉన్నారు. కానీ ఆ పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ, వేదాల్లో కానీ ఎంతో జ్ఞానాన్ని నిక్షిప్తం చేశారు. కానీ అది మనకెవరు తీసుకొచ్చి ఎ ఎ ఎవ్వరు కూడా బయట ప్రపంచానికి అంటే ఆ జ్ఞానాన్ని పంచడం అనేటువంటిది చేయలేదు. కానీ పత్రి సార్ తను ఏదైతే నేర్చుకున్నారో ఆ ధ్యానం అనేటువంటిది, ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ జ్ఞానాన్ని అందుకోవాలి అని ఆ రోజు నుంచి ఆయన ఎప్పుడైతే మొదలు పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సారు అంటే ఆయన ఏదైతే డిజైన్ చేసుకుని వచ్చారో అది ఆ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా పూర్తి చెయ్యాలి అనేటువంటి దాంతో ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరుస్తూ అంటే ఒక పండితుడి నుంచి పామరుడి వరకు కూడా సార్ చెప్పేటువంటి ప్రతి విషయం కావచ్చు. ఎందుకంటే సార్ అంతా తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడి ఆ భాష వింటేనే ఎవరికైనా అర్థమైపోయే రీతిలో మాట్లాడి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి పదాలను ఉపయోగించడం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు సార్. నా పదాలని పట్టుకోండి, నా పాదాలని పట్టుకోవద్దు అని చెప్తూ ఉంటారు. అంటే ఆ పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని అనేటువంటిది వాళ్ళు కూడా ఆచరించి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు నింపుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఎంతో మంది ఎన్నో వ్యాధులతో చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా మానసిక సమస్యలు అనేటువంటివి చాలా మందిని వేధిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ఇంట్లో పరిస్థితుల వల్లే కావచ్చు, చిన్నతనం నుంచి పెరిగినటువంటి వాతావరణమే కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ
ఆ ఎప్పుడైతే మనం పిల్లలకి జ్ఞానాన్ని బోధిస్తామో చిన్నప్పటి నుంచి, అప్పుడు వాళ్ళు భవిష్యత్తులో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు ఫేస్ చేయగలుగుతారు అనేటువంటిది పత్రి సార్ దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది. అలాగే ఎంతో మంది గురువులు అంటే ఒక వేమన గారు కావచ్చు, ఒక అన్నమాచార్య గారు కావచ్చు, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఎప్పుడో తీసుకొచ్చారు ఈ జ్ఞానాన్ని. అంటే ఈ శ్వాస మీద ధ్యాస అనేటువంటి జ్ఞానాన్ని ఎప్పుడో తీసుకొచ్చారు. కానీ మనకి వాళ్ళు చెప్పినటువంటి పద్యాలు కంఠస్థం చేయడము, వాళ్ళు పాడినటువంటి పాటలు పాడుకోవడం తప్ప, మన ముక్కులో నుంచి వచ్చేటువంటి గాలి అంటే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టాలి అనేటువంటిది ఏ రోజు ఎవరు మనకు చెప్పలేదు. కేవలం పత్రి సార్ మాత్రమే ఈ విషయాన్ని అందరికీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది అందుకోవాలనేటువంటి ప్రయత్నం అయితే చాలా వరకు చేశారు. అదే విధంగా ఒకసారి అంటే మనం ఎప్పుడూ కూడా ప్రకృతితో అనుసంధానమై ఉండాలని చాలా ట్రెక్కింగ్స్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది పత్రి సార్. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడైతే ఆ ప్రకృతితో అనుసంధానం అయ్యామో మనం ఏంటంటే ఆ ప్రకృతి మాత అనుసంధానం అయినప్పుడు అంటే భూమాతతో అనుసంధానం అయినప్పుడు, ఆ చెట్లతో అనుసంధానం అయినప్పుడు, మనలో ఏదైతే నెగిటివిటీ ఉందో అదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటువంటివి మనకి ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు మనం ఆ ఆధ్యాత్మికంగా ఇంకా ఉన్నత స్థానానికి వెళ్తామని చెప్పేసి చాలా సార్లు ట్రెక్కింగ్ అనేటువంటిది కండక్ట్ చేశారు. అందులో భాగంగానే ఒకసారి నెక్కలు రావడం జరిగింది పత్రి సారు. అయితే ఆ రోజు చాలా పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారనమాట సార్. అయితే వాతావరణం ఫుల్ మబ్బులు పట్టేసింది. ఎంత అంటే ఇంకా ఇప్పుడు భారీ వర్షం పడుతుంది అన్నంత. కానీ ఆల్రెడీ అప్పటికే జనాలందరూ రావడం, పిరమిడ్ మాస్టర్స్ అందరూ రావడం, కూర్చోవడం, క్లాస్ స్టార్ట్ అయ్యే సమయానికి చినుకులు పడుతుంటే పత్రి సార్ ఒక్కటే మాట అన్నారు. ఎందుకు అందరూ కంగారు పడుతున్నారు? మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? వర్షం వస్తే వర్షంలో కూర్చుని ధ్యానం చేద్దామని చెప్పారు. అయితే అందరూ కూడా అలాగే కూర్చుని ధ్యానం చేయడానికి కూర్చున్నారు. ప్రతి ఒక్కరు కూడా నేను కూడా కూర్చున్నాను. అయితే అలా చినుకులు పడి కేవలం 5 నిమిషాల్లో వర్షం అనేటువంటిది ఆగిపోయింది. అంటే ఒక ఆధ్యాత్మిక గురువు తను చేసేటువంటిది అది ఏదైతే ఉందో అది దానికి ప్రకృతి కూడా సహకరిస్తది అనేటువంటిది పత్రి సార్ దగ్గర నుంచి అయితే మాత్రం నేర్చుకోవడం జరిగింది. ప్రతి విషయంలోని కూడా మధ్య మార్గంలో ఉండాలి. మనం తినే విషయంలో కానీ, పడుకునే విషయంలో కానీ ఏదైనా సరే అతి ఉండకూడదు. మితంగా ఉండాలి. మధ్య మార్గంలో ఉండాలి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఆకలి లేకపోయినా తినేస్తూ ఉంటారు. టైం అయింది కదా అని తినేస్తూ ఉంటాం. నేను కూడా అలాగే చేశాను. కానీ వన్స్ ఒకసారి తెలుసుకున్న తర్వాత ఎంతవరకు తినాలి మనం, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి అనేటువంటిది మాత్రం నేర్చుకోవడం జరిగిందనమాట. అదే విధంగా ఎన్నో పుస్తకాలు చదవడం జరిగింది. ఈసారి చాలా పుస్తకాలు చదివి అందరూ కూడా స్వాధ్యాయం చెయ్యండి. ప్రతి ఒక్కరు కూడా స్వాధ్యాయం చేయండి అని చెప్తే ఫస్ట్ లో అస్సలు బుక్స్ చదివేదాన్ని కాదు. కానీ వన్స్ ఒకసారి పుస్తకాలు చదవడం స్టార్ట్ చేసిన తర్వాత నేను కూడా చాలా పుస్తకాలు చదవడం జరిగింది. ఎందుకు పత్రి సార్ పుస్తకాలు చదవమంటారు అంటే మరి మాస్టర్స్ పుస్తకాలు ఎందుకు చదవమంటారంటే ఒక యోగి, ఒక గురువు గాని, ఒక యోగి కానీ తన జీవిత ప్రయాణంలో తను ఏదైతే తెలుసుకున్నారో, ఏదైతే నేర్చుకున్నారో అదంతా పుస్తక రూపంగా తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనం ఒక పుస్తకం చదవడం ద్వారా ఒక గురువు గారి గురించి పూర్తిగా కూలంకషంగా మనం ఒక బుక్ చదవడంలోనే ఆయన జీవితం మొత్తం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే వాళ్ళ జీవిత ప్రయాణంలో ఏమేమి చేశారు, ఏమేమి నేర్చుకున్నారు అనేటువంటిది మనం ఆ పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు అనేటువంటిది తెలియజెప్పినటువంటి ఏకైక వ్యక్తి పత్రి సార్. అలాగే మనకి ఈ పిరమిడ్ ధ్యానం అనేటువంటిది ఎప్పుడో ఉన్నాయి. మనకి ఈజిప్ట్ కాలం నుంచి పిరమిడ్స్ ఉన్నాయి. కానీ పిరమిడ్ లో ధ్యానం చేయడం వల్ల మన యొక్క శక్తి మూడింతలు రెట్టింపు అవుతుంది. మనం పిరమిడ్ లో ధ్యానం చెయ్యాలి. అలా చేసినప్పుడు మనం ఊర్ధ్వ లోకాలతో కనెక్ట్ అవుతాము అనేటువంటిది కూడా తెలియజెప్పినటువంటి వ్యక్తి పత్రి సార్. అంటే ఇవన్నీ ఎందుకు అంటే మనం ఇప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు మన ఆత్మజ్ఞానం అనేటువంటిది తెలుసుకున్నప్పుడు ప్రతిదీ కూడా మనకి ఒక అద్భుతంగా ఉండాలి.
జీవితం అంటే, జీవిత ప్రయాణం అంటే ఒక అద్భుతంగా, ఆనందంగా జీవితాన్ని మనం ఎప్పుడూ కూడా సంతోషంతో గడపాలి. ప్రతి రోజుని ఎంజాయ్ చేస్తూ అంటే ఈ రోజే ఆఖరి రోజు అనేటువంటిది తెలిస్తే ఎలా ఉంటది? అది తెలుసుకొని ఆ రోజు కూడా చాలా హ్యాపీగా జీవించాలి అనేటువంటిది పత్రి సార్ నుంచే తెలుసుకోవడం జరిగింది. మరి ప్రతి ఒక్కళ్ళని కూడా మాస్టర్ ఆహ్, ఇంటి ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని చెప్తూ ఉంటారు సారు. మరి ఎందుకు ఇలా సంబోధిస్తుంటారు అంటే, ప్రతి వ్యక్తి కూడా మనం ఎప్పుడూ కూడా ఒక మనిషిని ఇప్పుడు ఎవరినైనా ఒక మేడంని, మేడం అని పిలిచామంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే మనం ఎలా పడితే అలా పిలిస్తే వాళ్ళు మనకి రెస్పాండ్ అవుతారా? సో, పత్రి సార్ ఇలాంటియన్నీ కూడా చెప్పి మనల్ని చాలా అంటే చాలా ఉన్నతంగా తయారు చేశారు. అదే విధంగా శాకాహారం అంటే ఏ జీవినైనా సరే మనం ప్రేమించాలి తప్ప, ఏ జీవిని కూడా మనం హింసించకూడదు, కష్టపెట్టకూడదు, దుఃఖపెట్టకూడదు. అది జీవి అయినా కావచ్చు, ఎవరైనా మనం మనుషుల్ని బాధించినా, హింసించినా కూడా కర్మ అనేటువంటిది తప్పకుండా యాడ్ అవుతది అనేటువంటిది కూడా తెలుసుకోవడం జరిగింది. ఎందుకు అంటే శాకాహారం ఎందుకు, మాంసాహారం ఎందుకు తినకూడదంటే, మాంసాహారం తినేటువంటి డిజైన్‌తో మన పళ్ళు అనేటువంటివి మాంసాహారం తినడానికి డిజైన్ చేయలేదు. మనం కేవలం శాకాహారం మాత్రమే తినాలి. ఎప్పుడైతే ఈ శాకాహారం తీసుకుంటూ మనం ధ్యానం అనేటువంటిది చేస్తూ ఉన్నామో, అప్పుడే మనం ఏదైతే తెలుసుకోవాలో మనకి ఏదైతే ఆ జ్ఞానం అనేటువంటిది లభించాలో అది కూడా బాగా జరుగుతదనేటువంటిది కూడా బాగా తెలుసుకోవడం జరిగింది. అలాగే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ప్రతిసారి ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటారు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదే ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. అంటే శ్రీకృష్ణుల పరమాత్మ వారు భగవద్గీతలో ఎప్పుడో చెప్పారు. కానీ పత్రిసారి ఏంటి ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవడం అంటే నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకుంటేనే నీ జీవితం సుగమనంగా ఉంటది అని చెప్పేసి పత్రిసారి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అలాగే నో కంప్లైంట్స్, నో కామెంట్స్, నో జడ్జిమెంట్స్. ఎందుకు చెప్పారండి ఈ మాటలు? ఎందుకు అంటే మనం ఎప్పుడైతే ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టిన తర్వాత మనం ఇటువంటియన్నీ నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉండడం వలన మనలో చైతన్యం రోజు రోజుకి విస్తరిస్తది. ఎప్పుడైతే మనం ఇతరులు ఎలాగైతే ఉన్నారో మన ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం, మనకు అవసరం లేకపోయినా ఆ అవసరం లేని కబుర్లు మాట్లాడుతూ ఉండడం అంటే మన ఎనర్జీ లాస్ అవుతూ ఉండడమే కాకుండా ఆ పక్క వాళ్ళ కర్మల్ని కూడా మనం యాడ్ చేసుకోవడం జరుగుతదనమాట. అందుకని సార్ నో కామెంట్స్, నో జడ్జిమెంట్, నో కంప్లెయింట్స్ అనేటువంటిది వాక్యాలు ఎందుకు చెప్పారంటే ఇందుకోసం అనమాట. అదే విధంగా ఆహ్, మౌనం అనేటువంటిది సార్ ఒక సంవత్సరం మౌనం పాటించడం జరిగింది. ఒక సంవత్సరం అంతా ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ మాత్రమే తీసుకొని దాంతో ఆ సంవత్సరం అంతా మౌనంలో ఉన్నారు. అప్పుడు సారు అనపర్తి రావడం జరిగిందనమాట. అప్పుడు నేను సార్‌ని కలవడానికి వెళ్ళడం కూడా జరిగింది. అయితే సార్ మౌనంలో ఉన్నారు కాబట్టి ఏమీ మాట్లాడలేదు. కేవలం ఏంటంటే ఆహ్, దగ్గరికి రాగానే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చాలా సేపు అలాగే ఉన్నారనమాట. ఉండి గట్టిగా హగ్ చేసుకున్నారు. అప్పుడు ఏంటో తెలియలేనటువంటి ఆనందం. అసలు నా కళ్ళంట ఎంత వాటర్ వచ్చేసిందంటే తెలియలేనటువంటి ఆనందం అన్నమాట. అంటే అంత పెద్ద గురుదేవులు మనల్ని అంటే ఒక గురువు దగ్గరికొచ్చినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది అది ఎవరైతే ఫేస్ చేశారో వాళ్ళకి మాత్రమే తెలుస్తదనమాట. అదే విధంగా వేషధారణలనేటువంటివి లేవు. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎవ్వరైనా ఏ వస్త్రధారణైనా వేసుకోవచ్చు. బొట్టు పెట్టుకున్నా ఏం కాదు, బొట్టు పెట్టుకోకపోయినా ఏం కాదు అనేటువంటివే ఆ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా ఉన్నాయి. ఎందుకు పత్రి సార్ ఇలాంటివన్నీ ఎందుకు తీసుకురాలేదు అంటే ఎవ్వరైనా సరే చిన్న ఏజ్ వాళ్ళైనా సరే, పెద్ద ఏజ్ వాళ్ళైనా సరే, ఏ మతస్థుల వారైనా సరే, ఏ వర్గం వాళ్ళైనా సరే, ఏ కులం వాళ్ళైనా సరే అందరూ కూడా ఆత్మజ్ఞానం అనేటువంటిది మాత్రం నేర్చుకోవాలి అనేటువంటి దానికోసమే సార్ ఏది కూడా వేషధారణ లేవు అనేటువంటిది కూడా మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అనేటువంటిది ఉండడం జరిగిందనమాట. శత్రువుని కూడా మిత్రుని వలె ప్రేమించమని చెప్పారు. ఎందుకు? మనం ఏదైతే తెలుసుకున్నామో అటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు మరి ఇతరుల్ని హింసించడం అనేటువంటిది ఉండకూడదని తెలిసినప్పుడు మరి మనం శత్రువుల్ని కూడా
అత్యంత ఆప్తులుగా, మిత్రులుగా చేసుకొని వాళ్ళతో కూడా మనం సన్నిహితంగా ఉంటూ, వాళ్ళకి ఏదైతే ఈ జ్ఞానాన్ని మనం కూడా మన వంతుగా చెప్పడం అనేటువంటిది చెయ్యాలి. చెయ్యరు వాళ్ళు. చాలా సార్లు చెప్తూ ఉంటేనే మనకి అది తప్పకుండా ఏదో ఒక రోజుకైతే వాళ్ళ ఆహ్, ఆ మార్గంలోకి రావడం అనేటువంటిది జరుగుతుంది. మనం కూడా ఫస్ట్ స్టార్టింగ్‌లో నేను కూడా ధ్యానం గంటలు గంటలు చేసింది లేదు. అలా కొంతకాలం అయిన తర్వాత మాత్రమే నేను కూడా ధ్యానం అనేటువంటిది తెలుసుకోవడం, నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అందరూ కూడా ధ్యానం నేర్చేసుకోవాలి, ధ్యానంలోకొచ్చేయాలి, వాళ్ళు కూడా ధ్యానం చేసేయాలి అంటే వాళ్ళకి ఆ స్థితి లేకపోవచ్చు. లేకపోతే వాళ్ళ సోల్ అనేటువంటిది అంటే అది ఒక చిన్న శైశవాత్మ కావచ్చు. మనకు తెలీదు కదా! ఆ ఆత్మ ఏ దశలో ఉన్నదన్నది మనకు తెలీదు. కానీ ఏదో ఒక టైంలో అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధ్యానంలోకి వచ్చి తీరాల్సిందే ఏదైనా సరే. ప్రతి ఒక్కదాన్ని కూడా యాక్సెప్టెన్స్ అనేటువంటిది నేర్చుకోవాలి. ఎందుకు అంటే, మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏ సిట్యుయేషన్ అయినా జరుగుతది. ఇప్పుడు మెడిటేషన్ చేస్తూ ఉన్నాము. చాలా మందికి ఇష్టం లేదు. వాళ్ళకి నచ్చదు. ఏమంటారు? ఏదో ఒకటి మాట్లాడుతూ, ఏదో ఒకటి అంటూ ఉంటారు. కానీ మనం ప్రతి దాన్ని కూడా యాక్సెప్టెన్స్ చెయ్యాలి అనేటువంటిది పత్రి సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే, మనం నేర్చుకున్నాము. మనం తెలుసుకున్నాము. సో, వాళ్ళు కూడా ఏదో ఒక రోజు నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళు అదే స్టేజ్‌లో ఉంటారు కాబట్టి అప్పుడు వాళ్ళకే తెలుస్తది. అంటే ఇక్కడ ప్రతీదీ కూడా నేర్చుకోవడము, తెలుసుకోవడం అనేటువంటిది ఎంతైనా ఉంది. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఈ భూమి మీదకొచ్చింది ఒక భూమి అనేటువంటి పాఠశాలకు ఎందుకొచ్చాము? ప్రతి దాన్ని కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనే దానికోసమే మనం ఈ భూమి మీదకొచ్చాం. అంటే ఒక పాఠశాలగా భావిస్తే గనుక ప్రతి ఒక్కళ్ళం కూడా నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా నేర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళని కూడా మీరు ఈ రోజు నుంచి కూడా శిష్యులు కాదు. మీరు కూడా గురువులే. ప్రతి పిరమిడ్ మాస్టర్‌ని కూడా సార్ ఏమనేవారు? ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు మీరు కూడా గురువులే. నేను గురువుని అని ఏ రోజు చెప్పలేదు పత్రి సార్. మీ శ్వాసే గురువు. అంటే ఏదైతే పట్టుకోవాలో దాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు మాత్రమే నీ ఎదుగుదల అనేటువంటిది ఉంటది. ఎందుకు అంటే సత్యం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది, నిత్యమైనటువంటిది. దాన్నే మనం పట్టుకొని ఉన్నప్పుడు ఎన్ని మిరాకిల్స్ జరుగుతాయి. ఎంతో ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవడం జరుగుతది. మన జీవితంలో ఎన్నో మిరాకిల్స్ జరిగింది. నా జీవితంలో కూడా చాలా అంటే చాలా జరగడం జరిగింది. అయితే అదే విధంగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికైతే శ్రద్ధ ఉంటదో వాళ్ళు మాత్రమే ఆ జ్ఞానాన్ని తెలుసుకోగలరు, నేర్చుకోగలరు అనేటువంటిది ప్రకారం నుంచి మనం తెలుసుకోవాలి. ఎందుకు? ఆ శ్రద్ధ అనేటువంటిది ఉన్నప్పుడు ఆ జ్ఞానం అనేటువంటిది ఆటోమేటిక్ గా వస్తది. మనం తెలుసుకోవాల్సింది తెలుసుకొని నేర్చుకోవాల్సింది నేర్చుకున్నప్పుడు ఆ జ్ఞానం అనేటువంటిది ఖచ్చితంగా మనం ఆ టైం పెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస అనేటువంటిది ఉండాలి. అలాగే పత్రి సార్ నుంచి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇందుమతి మేడం గారికి ఇంకొక చిన్న విషయం అండి. మరి ఈ పత్రి సార్ గురించి మూవీ అనేటువంటిది ఎందుకు తీసుకొస్తున్నారు ఈ డాక్యుమెంటరీ అంటే మనం ఎప్పుడూ కూడా సినిమాలకి చాలా అంటే చాలా ప్రభావితం చూపిస్తాయి మన నిత్య జీవితంలో. ఎందుకు? సినిమా చూస్తే గనక అది ఖచ్చితంగా మన మైండ్‌లో రికార్డ్ అయిపోయి ఉంటది. అంటే మన తరం వాళ్ళే కాదు, మన భవిష్యత్ తరాల వాళ్ళు కూడా పలానా టైంలో పత్రి సార్ అనేటువంటి వాళ్ళు ఉండేవారు. ధ్యానాన్ని తీసుకొచ్చారు. ఆయనే ధ్యానం చేశారు. ధ్యాన ప్రచారం చేశారు. ఆయనే ఇంత ఉన్నతంగా ఈ పిరమిడ్ అనేటువంటి దాని యొక్క ఎనర్జీస్ అనేటువంటి ప్రతి ఒక్కటి తీసుకొచ్చారని తెలియాలంటే ఖచ్చితంగా సినిమా అనేటువంటిది చాలా అండి. వెంకట్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇందుకు మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. యెస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో, అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా ఒప్పుకొని, ఇలా మీ అనుభవాల్ని షేర్ చేసుకున్నందుకు, బద్రి గారంటే ఏంటి అని అర్థం చేసుకున్నందుకు, సో, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆ విశేషాలు మాకు ఇలా షేర్ చేసుకున్నందుకు కూడా. అండ్ ఇంకొకటేంటంటే, మీరిలా షేర్ చేసుకోవడం ద్వారా ఆ మూవీకి చాలా చాలా సపోర్ట్‌నిచ్చిన వాళ్ళవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. యెస్ మేడం. మీరన్నట్టుగా మూవీ అనేది అందరిలోకెళ్ళిపోతుంది. సో, అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. ఏంటి 'బద్రి సార్' ఇంకా ధ్యానం అనేది కూడా ఇంకా ప్రచారం జరుగుతుంది.
సో, అందుకని కూడా ఈరోజు సారు క్లాస్‌లో ఉన్నారట. అందుకే జాయిన్ అవ్వలేదు వెంకట్ గారు. యాక్చువల్‌గా అయితే డైలీ జాయిన్ అయ్యేవారు. అండ్ మేడం మా తరపున మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నదేంటంటే, ఇలా మూవీ అంటూ జరుగుతోంది. యెస్ మేడం. రాబోతుంది. సో, మీరెక్కడ ఉన్నా, ఏ క్లాసెస్‌కి వెళ్ళినా కూడా ప్లీజ్ అండి అందరికి కూడా ఇన్ఫార్మ్ చేయండి. అండ్ అలాగే ఈ మూవీ వచ్చేసి ఆగస్ట్ 31న 100 థియేటర్‌లో రిలీజ్ అవ్వబోతోంది. పత్రి మేడం గారి బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 31న. సో, 100 థియేటర్‌లో ఒక్కసారిగా రిలీజ్ అవ్వబోతుంది. ఆ థియేటర్‌లో మనం ఆ మూవీని చూడబోతున్నాము. సో, అండ్ ఇంకొకటేంటంటే, ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఇందులో ఒక మనం ఏ రూపంలో అయినా కూడా మనం సహాయ సహకారాలు అందించవచ్చు. సపోర్ట్‌గా ఉండవచ్చు. తన్, మన్, ధన్ రూపంలో. సో, మీకు తెలిసే ఉండింటుంది. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ గాని 2,500 గనక మనం చేస్తే ఒక సీరీస్‌కి మనం ప్రొడ్యూసింగ్ చేసే అవకాశం అంటే మన గురువు గారి యొక్క మూవీకి మనం ప్రొడ్యూసింగ్ చేసే అవకాశం మనకంటూ దక్కుతుంది, వస్తుంది మేడం. సో, ఈ విశేషాలన్నీ కూడా మీరందరికీ కూడా అందివ్వాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మేడం. థాంక్ యూ మేడం వన్స్ అగైన్ ఇందుమతి మేడం. అలాగే ఈ అవకాశం కల్పించినటువంటి అరుణ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. మేడం క్లాస్ చెప్పాలి మేడం అని చెప్పేసి నేను ఇప్పటికొచ్చి ఎప్పుడు క్లాసెస్ అవి ఎప్పుడు తీసుకోలేదు మేడం. ఫస్ట్‌గా ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను మేడం. చాలా చాలా మేము ధన్యవాదాలు. హ్యాపీ. హ్మ్. ద కంప్లీట్ అందుకని మ్యాన్ కొంచెం గురించి. కంగారు అనిపించేసింది మేడం. ఏం లేదు, ఏం లేదు. అసలనిపించలేదు. మాకైతే అలా కంగారు పడుతున్నారనే అనిపించలేదు. థాంక్ యూ మేడం. హ్యాపీగా, హ్యాపీగానే చెప్పారండి అసలు. మంచిగా షేర్ చేసుకున్నారు. సో, థాంక్ యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! సో వీక్షించబోతున్న వారెవరికైనా కూడా ద కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటో అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రతిరోజు ఈ పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో మరి వారి సాంగత్యంలోనే మనం తెలుసుకోగలుగుతామండి. ద కంప్లీట్ మ్యాన్ గురించి. ఎవరు ఆ కంప్లీట్ మ్యాన్ అనేది మనకు తెలుసు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సో వారు ఎలా కంప్లీట్ మ్యాన్ అయ్యారు? వారి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కరు కూడా ఇలా వారి వారి జ్ఞానాన్ని మనకు అందిస్తూ వస్తున్నారు ప్రతిరోజు మరి. సో, ఎంతో అద్భుతంగా ఉంది కదూ! ఈ సజ్జన సాంగత్యం. మరి రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగిద్దాం. సో, మరి అలాగే ఈ కార్యక్రమం వచ్చేసి శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా, పత్రిజీ మెడిటేషన్ ఛానెల్ ద్వారా ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా అందివ్వబడుతుంది. సో, మీరు అక్కడైనా కూడా వీక్షించవచ్చండి. సో, ఎవరైనా మిస్ అయిన వాళ్ళుంటే గనక, అలాగే ద పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా సో, అక్కడ కూడా ఆగస్ట్ 15వ తేదీన 24 గంటల అఖండ ధ్యానం జరగబోతోంది. సో, ఇది పత్రిజీ యొక్క దివ్య సందేశానుసారంగానే అక్కడ జరగబోతోందండి. సో, అక్కడ 24 గంటలు కూడా కంటిన్యూయస్‌గా ధ్యానమే ఉంటుంది. అలాగే 48 దేశాలు పార్టిసిపేట్ అవ్వబోతున్నాయక్కడ. సో, అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ సందర్భంగా. అండ్ అలాగే ఏంటంటే ఈ ఈ ఛానెల్ ద్వారానే పార్టిసిపేట్ అవ్వాలనేం లేదండి. ఎవరు ఎక్కడ ఉన్నా, ఎవరికి ఎలా వీలున్నా కూడా వాళ్ళక్కడ జాయిన్ అవుతూ వెళ్ళిపోవచ్చు. సో, ఒక గంట ధ్యానం చేసినా గూడా చాలు. ఆ 24 గంటలు. అంటే నాకు ఈ పనులున్నాయి, ఆ పనులున్నాయని చెప్పినా కూడా మనకెంతో కొంత మనకొక గంటైనా సమయం అనేది దొరుకుతుంది. సో, ఆ అఖండ ధ్యానంలో పాల్గొనాల్సిందిగా గూడా కోరుకుంటున్నాం. అలాగే 3000 మంది కూడా జూమ్ ద్వారా రాబోతున్నారు. అలాగే మరి బయట ఎవ్వరున్నా కూడా అంటే పిరమిడ్ మాస్టర్స్ అన్ని చోట్ల కొన్ని కోట్ల మందున్నారు. సో, 1,00,00,000 మందితో ఈ ధ్యాన యజ్ఞం అనేది కూడా జరగబోతుంది. మరి అలాంటి ధ్యాన యజ్ఞంలో మనం కూడా పాలు పంచుకోవాల్సింది కదూ! మరి ఎంతో అదృష్టం. సో, పాలు పంచుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను. ఓకే. థాంక్ యూ సో మచ్. మా ఈ 2 ఛానెల్స్‌ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేశారంటే గనక ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందు ఉంటాము. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయటం అస్సలు మరవద్దు. మాకెంతో సపోర్ట్‌నిచ్చిన వాళ్ళవుతారు. ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళవుతారు కూడా. థాంక్ యూ సో మచ్. అందరికీ కూడా కృతజ్ఞతలు. ధన్యవాదాలు.